కొన్ని సమయంలో వ్యక్తిగతంగా మన జీవితంలో మన కుటుంబం దగ్గరకు వచ్చేసరికి సరైనటువంటి పనిబాట్లు లేనప్పుడు, సరైనటువంటి ఉద్యోగం లేనప్పుడు, సరైనటువంటి శాలరీ సోర్స్ అనేటువంటిది లేనప్పుడు, కొన్ని సమయాల్లో అప్పుల భారాలు పెరుగుతున్నప్పుడు, పరిస్థితులన్నీ తల్లాక్రిందులు అవుతున్నట్టుగా అనిపించినప్పుడు, అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎలా అడుగులు ముందుకు వేయాలో తెలియని పరిస్థితులే మన జీవితం ముందు పెను సవాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోజున అలాంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ నీ బ్రతుకు, నీ కుటుంబం సాగుతున్నట్లయితే, నీ జీవితం ఇలాంటి అనుభవాలతో సాగుతున్నట్లయితే, ఈ అక్టోబర్ మాసం మొదటి ఆరాధన కూడికలో దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ప్రార్థన చెబుతున్నావా? అయ్యో, నా ముందు సహాయం ఏమి లేదు, సహాయం ఏమి పుట్టట్లేదే, సహకారులు ఎవరు లేరే, సహకారం చేసేవారు ఎవరు లేరు, నా బంధువులు లేరే, నా రక్త సంబంధికులు లేరే అని వేదన చెందుతున్నావా? ఈ పగలకాల సమయాన్ని ధైర్యంగా ఉండు. ఆయన రానున్న దినములలో నీ ముందు నడవబోతున్నట్టు, నువ్వు చేరుకోలేని గమ్యాలకు ఆయనని చేపట్టుకొని ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. నువ్వు చేరుకోలేని ప్రాంతాలకు ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. నువ్వు అందుకోలేని విజయాలను ఆయన నీ ముందు ఉండి విజయాలు పొందుకునేటట్టుగా ఆయన చేయబోతున్నాడు, నడవబోతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చున్నాను. నేను నీకు ముందుగా నిలబడబోతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు. నువ్వు వెళ్ళలేని, చేరుకోలేక పోతున్నటువంటి ఆ మెట్టలన్నిటినీ, ఆ మెట్టల మార్గములన్నిటినీ నేను సరళము చేయబోతున్నా. ఏ శాపముని నిలబడు చేయదు, ఏ మంత్రముని ఎదుట నిలబడదు, ఏ సాతాను ఓ తంత్రాలను ఎదుట నిలబడ కారణం ఆయన నీ ముందు నిలవబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా మెట్టలను తొక్కుకుంటూ పోతున్నావు. స్తోత్రం చెప్పు. ప్రతి ఆటంకాలను తొక్కుకుంటూ పోవటమే, ప్రతి అడ్డుబండలను తొక్కుకుంటూ శిఖరాలను చేరుకోవటమే. ఏ పరిస్థితులకు నీ కుటుంబం ఎరుకను పడిపోయింది. అయ్యో, ఇక అటు ఇటు పోవటానికి, తప్పించుకోవడానికి మనకు మార్గం లేదు, అవకాశం లేదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. నీ ఎరుకలన్నిటిని కూడా నీ విశాలం చేయబోతు. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఏమండి, డాక్టర్ ఏదో ఆమె మంచి కోరి, అమ్మా ఇదిగో ఈ మాత్రలు వాడు, ఈ ట్యాబ్లెట్ వాడంటే, అమ్మో నన్ను చంపటానికే మాత్రలు ఇచ్చినాడు ఆయన. అవును, నీ మీద ఆయన చేతపడి చేయడానికి అవకాశం ఉంది, నీ మీద ఆయనకి పగ ఉంది, అసూయ ఉంది, నేను చంపటానికి. ఏమండి, ప్రతి డాక్టర్ మీద అనుమానమే. ప్రతి అనుమానం ఉండటం మంచిదే. ఎంతవరకు అని, కొంతవరకు నమ్మొద్దులే. కానీ వెంటనే మనుషులనైనా పరిస్థితులనైనా వెంటనే నమ్మొద్దు. కానీ ఈ బతుకంతా అనుమానమై ఉండిపోతే ఎట్లా? బుర్ర నిండా అనుమానమై ఉండిపోతే ఎలా? వాడాలా, వీడిలా, ఆ కుటుంబం ఇలా, ఈ కుటుంబం ఇలా. ఏమండి, ఇక ఆ మీదట నువ్వు ఒక్కడే భూమి మీద పర్ఫెక్ట్ మ్యాన్ అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది సరైనటువంటి రీతి కాదు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. నమ్మాలి. వారి బుద్ధులు మనకు తెలిసినా కూడా మనం నమ్మాలి. యూదా ఇస్కరియోతును నమ్మి ప్రభు ఏం చేశాడట? ఏం అప్పగించాడట? ఏకంగా కానుకలు పెట్టే చేతులు పెట్టాడట. పెద్ద దొంగమోహోడు. 50 రూపాయలు కానుక వచ్చిందంటే 10 రూపాయలు వచ్చిందని చెప్పే రకమాడు. ఆడి చేతుల్లోనే పెట్టాడు. ఏమండి, ప్రేమ అన్నిటిని నమ్మును ప్రియులారా. కాబట్టి కొన్ని సమయాల్లో ఏది చేయాలన్నా కొంతమంది బుర్ర నిండా అనుమానం, జీవితం నిండా అనుమానం. ఏమండి, ఇదిగో ఈ పని చేస్తే ఏమవుతుందో, వారి ఇంటికి వెళ్తే ఏమవుతుందో, ఈ కార్యం చేస్తే ఏమవుతుందో, ఈ కార్యం తలపెడితే ఏమవుతుందో. ఏమండి, మైండ్ నిండా అనుమానం, మైండ్ నిండా ప్రశ్నలు, ఎన్నెన్నో ఆలోచనలు, కలవరాలు బయలుదేరుతుంటాయి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున
మీ హృదయంలో ఉన్నటువంటి కలవరములు, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా చెరిపి వేయగలిగిన ఒక గొప్ప ధైర్యముతో ఉన్నటువంటి మాట ఈ పూట మీ ముందు పెడుతున్నాడు. అదేమిటో తెలుసా? మార్గములను సరళము చేయగలిగిన దేవుడు మన ముందు నడవబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ముందు, మన పరిచర్య ముందు కూడా, మన సంఘం ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి ప్రియులారా. మన పరిచర్య ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. నేను ఉదయకాల సమయంలో ఈ మాటలే హృదయంలో జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నాకు ఒక ఇంత చాలా ఆదరణ మాత్రం కాదు, ధైర్యం కూడా కలిగింది. ఎందుకంటే మన సంఘ పరిచర్య ముందు, మనకున్న దర్శనం, దేవుడు మనకిచ్చిన దర్శనం ముందు మనం చేయాల్సిన ప్రయాణం చాలా చాలా ఉంది. ఏలియా అంటాడు, ఏలియా నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీ ముందున్నది. వాస్తవమే. ఈ మిస్పా ప్రార్థన సంఘానికి ముందు దేవుడు పెట్టినటువంటి ప్రయాణం చాలా పెద్దది. చేరుకోవలసినటువంటి గమ్యం చాలా ఉంది. అందుకోవలసినటువంటి శిఖరం చాలా పెద్దగా ఉంది. దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఏంటంటే, ప్రభా ఎక్కలేకపోతున్నాను ఒక కొండను, ఎక్కలేని ఆ కొండను నేనైతే ఎక్కలేను, నువ్వు ఎక్కించగలిగితే నేను ఎక్కగలుగుతాను గనుక ఇదిగో నన్ను ఎక్కించవా, ఎక్కలేని ఆ పర్వతానికి, ఎక్కలేని ఆ కొండకు నన్ను ఎక్కించుము అనున్నది దావీదు యొక్క ప్రార్థన. దావీదు దేవుని ఎదుట చేసుకున్న మనవి, ప్రభా నా ముందు చాలా పెద్ద కొండ ఉంది, నా ముందు చాలా పెద్ద గమ్యం ఉంది. కొన్ని సమయంలో వ్యక్తిగతంగా మన జీవితంలో, మన కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు సరైనటువంటి పనిబాటులు లేనప్పుడు, సరైనటువంటి ఉద్యోగాలు లేనప్పుడు, సరైనటువంటి శాలరీ సోర్స్ అనేటువంటిది లేనప్పుడు, కొన్ని సమయాల్లో అప్పుల భారాలు పెరుగుతున్నప్పుడు, పరిస్థితులన్నీ తల్లాక్రిందులు అవుతున్నట్టుగా అనిపించినప్పుడు, అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎలా అడుగులు ముందుకు వేయాలో తెలియని పరిస్థితులే మన జీవితం ముందు పెను సవాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోజున అలాంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ నీ బ్రతుకు, నీ కుటుంబం సాగుతున్నట్లయితే, నీ జీవితం ఇలాంటి అనుభవాలతో సాగుతున్నట్లయితే, ఈ అక్టోబర్ మాసం మొదటి ఆరాధన కూడికలో దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆనాడు ఇశ్రాయేలుతో కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఇదే, ఇశ్రాయేలులారా నేను మీకు ముందుగా వెళ్తాను, ముందుగా వెళ్ళి ఇదిగో మీకు వాగ్దానం చేసిన దేశంలో కొంతమంది కొన్ని 7 రకాల జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళటానికంటే ముందుగానే నేనే ముందుగా వెళ్ళి ఇదిగో ఆ దేశంలో ఉన్నటువంటి ఆ జాతులనందరినీ కూడా నేను తరిమి కొడతాను. మీరొచ్చి చేయాల్సిన పనులు ఏమీ లేవు, మీరొచ్చి ఇల్లు కట్టుకోవటమే, మీరొచ్చి స్వాస్యాలను పంచుకోవటమే. దేవుని స్తోత్రం. దేవుడట ఇశ్రాయేలీయుల్ని నడిపించిన విధానం ఎలాంటిదట? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉండి నడిచాడు. ఎలా నడిచాడో తెలుసా? ముందుండి నడిచాడట. కానీ ఒకే చోట మాత్రమే దేవుడట ఒక్క చోట వెనకకు వచ్చాడట ఓ సందర్భంలో. హల్లెలూయా. ఎక్కడది? నిర్గమకాండము ఆ ఎర్ర సముద్రం వద్ద వెనకెళ్ళాడట. స్తంభము, అప్పటి వరకు ముందుండి నడిచినటువంటి స్తంభమై ఉన్న దేవుడు వెనక్కి వెళ్ళి నడిచాడట. 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుదాం. 19వ వచనాన్ని చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. ఎందుకు? వెనుక నుంచి ఎవరు వస్తున్నారు? ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో యొక్క సైన్యం ఏమండి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళే విడిచిపెట్టారు. పోన్రానైనా మీరు వెళ్తేనే నాకు సంతోషం, పొద్దాకులు
ఏంటి కప్పలు వచ్చి పడుతున్నాయి, మిడతలు వచ్చి పడుతున్నాయి, పంట లేదు, ధాన్యం లేదు, నీళ్ళు తాగుదాం అనుకుంటే నీళ్ళంతా రక్తం అయిపోతున్నాయి. దెబ్బకు పుట్టినటువంటి మా ప్రథమ సంతానం కూడా నాశనం అయిపోయింది కదరా, మీరుంటే మాకు ఇబ్బంది ఏరానైనా పోన్రానైనా తొందరగానని బలవంతంతో పంపించేశారు. పోతూ పోతూ ఇజ్రాయేలీయులకు చెవి పోగులు ఇచ్చారట, ఏమండి కాళ్ళకు పెట్టుకునే గజ్జలు ఇచ్చారట, బంగారం ఇచ్చారట, మెడలు వేసుకునే ఉరితాళ్ళు మెడతాళ్ళు, ఏమంటే ఎద్దులకేసి తాళ్ళు అవి కూడా ఇచ్చారట. వీళ్ళు కూడా సంతోషం తాళ్ళు ఇస్తున్నారని తీసుకున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనోళ్ళు కూడా తీసుకున్నారు. అది ఒకప్పుడు ఏమండి దేవునికి ప్రతిగా దూడబెట్టడానికి కారణమైంది. బాగా వినండి, బంగారం కలిగి ఉండటం మంచిదే. ముక్కులు, మొక్కరాళ్ళు, బండరాళ్ళు, ఆ తర్వాత తాలిబొట్టు సరులు, ఇంకేమున్నాయి, వేళ్ళకు ఉంగరాలు, ఇవన్నీ కొనుక్కోవటం మంచిదే. కొనుక్కొని పెట్టుకోండి. నేను మనోళ్ళు కూడా చెబుతాను, బంగారం కొనుక్కోండి. నా కూతురు పెళ్ళి పెట్టుకున్నాను, అప్పుడప్పుడే అటొద్దు, అలా వద్దు. ఏమండి సంవత్సరం ముందు ఉండగానే ఇంకా 2 సంవత్సరాల ముందు నుంచే పిల్లల విషయంలో ప్లానింగ్ చేసుకోవాలి. పిల్లల విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. బంగారం తీసుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఏమండి అంతేగాని ఏమండి నీ ఎచ్చు, నీ మాలెచ్చు, నీ మాదిగెచ్చు, నీ రెడ్డెచ్చు, మొత్తం నీ ఎచ్చంతో చూపించుకునే ఏమండి దానికోసం వాడొద్దు. ఎందుకంటే ఒక దినమునకు, ఒక రోజుకి ఏమవుతుందో తెలుసా, నువ్వు ధరించుకున్న ఆభరణాలు నీకు తెలియకుండానే గర్వాన్ని తెచ్చిపెడతాయి. నువ్వు ధరించుకున్నటువంటి ఆభరణాలు నీకు తెలియకుండానే ఒకలాంటి అహంకారాన్ని నీలో ఆ మనసును తెచ్చిపెడతాయి. నీలో ఆ మనసును, నీకు లేని మనస్సును ఆభరణాలు తెచ్చిపెడతాయి. ఇశ్రాయేలీయులకు దూడబెట్టాలని ఆలోచన ముందు నుంచి ఉందా? మధ్యలో వచ్చిన ఆలోచనలకి ఎలా వచ్చిన అహరోను దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు దేవుడు కావాలా, మోషేని వాడు ఏమైపోయాడు మాకు తెలీదు, ఏం చేయమంటావు? ఏం చేస్తారు? మీ చెవులకున్న పోగులు, మీ చేతులకు ఉన్నటువంటి కడియాలు, ఆ బంగారపు గాజులు మొత్తం తీసుకొచ్చేయండి, దూడ చేస్తాను, ఆరాధించుకోండి అన్నారు. అర్థమైందా? దాచుకోవాల్సింది దాచుకోకుండా పైకి పెట్టేసుకున్నారు అనుకో, ఇంత గర్వం వచ్చే అవకాశం, ఆత్మీయ జీవితం పాడవుతుంది. రెండవదిగా సెకండ్ వన్, దారిలో పోతాడు, ఎవడొకడు తెంపేసుకుని పోతాడు, నీ మూతి పొల కాస్త రాలిపోతాయి. ఈ మధ్య మరి పొరగలు ఎక్కువయ్యారు కదా, ఈ తెంపేసుకుని పోయేటోళ్ళందరూ కూడా. కాబట్టి నా ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి, బంగారం కలిగి ఉండటం మంచిదే. కాబట్టి ఇశ్రాయేలీయులు వస్తుండగా ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆ చెవి పోగులు, బంగారు ఆభరణాలు అన్నీ తీసుకుని వచ్చారు. చాలా ఆనందోత్సాహాలతో బయటకు వచ్చేసారు, విడుదల పొందారు. వాళ్ళు వదిలిపెట్టారు, కానీ మరలా ఎట్టట్ట వదిలిపెట్టేవరా వీళ్ళని, పదరా మరలా మనం బానిసలుగా చేసుకుందామని మరలా ఫరో సైన్యం అంతా తరుముకుంటూ వస్తూ ఉంటే ఏమంటే ఒక్కసారిగా రథముల శబ్దాన్ని విన్నటువంటి ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. అయ్యో విడిచిపెట్టిన ఈ పనికిమాలలో, ఈ సైతాన మొహంలో మళ్ళీ వస్తున్నారు కదరా, ఏమయ్యా మోషే, ఈ ప్రతి దానికి ఆయన ఒకడు దొరికాడు, ఒక్కడైపోయాడు. పాపం జనాలందరూ ఒక దాటి మీద ఉన్నారు, ఆయనేమో ఒక్కడైపోయాడు. ఏమయ్యా మోషే, చంపడానికే కదా మమ్మల్ని తీసుకొని వచ్చింది, అదే కదా నీ ప్లానింగ్. మోషే మనసులో అనుకొని ఉండొచ్చు, చంపటానికి అనుకుంటే ఐగుప్తులోనే ఆ రామజోసులను బాధ పెట్టింది కదరా మిమ్మల్ని, ఇక్కడ తీసుకొచ్చి చంపటం నాకేమన్నా ఇచ్చుగాడు వాడేంత దురదుందా ఏంటి మీరు మాట్లాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రభా మాటలు అంటున్నారయ్యా. దేవుడు అన్నాడు, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తావారా భయపడిపోయి? మోషే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నాన్న, విశ్వాసం ఉందా? విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి, సాగిపో, అడుగులు ముందుకు వేయి. మీకు ముందుగా నేను నడవబోతున్నాను, మీకు ముందుగా నేను అడుగులు వేయబోతున్నాను. హల్లెలూయా. అయ్యా వెనకల అల్లు, ముందరేమో ఎర్ర సముద్రం, ఏం చేయమంటారు? అదన్నీ నీకు అనవసరం ఉండరా నాయన, నీకు ముందుగా నేను నడవబోతున్నాను, అంతే. నన్ను చూస్తూ నడవండి. ఏవేవి ఆటంకాలుగా ఉన్నాయో, ఏవేవి అడ్డుగా మీ ఎదుట నిలబడుతున్నాయో వాటన్నిటిని కూడా నేను సరళము చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ ఒక్క చోటే దేవుడు వెనక్కి వెళ్ళి నడిచాడట. కారణం ఏంటంటే వెనువెంట వస్తున్నటువంటి సైన్యాన్ని
భయపెట్టి కలవరపెట్టి వారి నుండి ఇజ్రాయేలును రక్షించటానికి ముందు నడిచిన దేవదూతగా ముందు నడిచినటువంటి దేవుడు ఆ ఒక్క చోటులోనే ఒక్క అనుభవంలోనే వెనక్కి వెళ్ళి నడిచి ఇజ్రాయేలులకు రక్షణ ఇచ్చాడు. ఏమండి, దారే లేదు అనుకున్నారు, మార్గమే లేదు అనుకున్నారు. ప్రియులారా, అలాంటి అనుభవాలలో అలాంటి చోటులో దేవుడు సముద్రములనట ఎండిపోయినటువంటి నేలగా సరళమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ ఆరిన నేల మీద దేవుడు శుభప్రదముగా తన ప్రజలను నడిపించి గౌతలి ఒడ్డుకు గమ్యానికి చేర్చగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. వేదన చెందుతున్నావా? అయ్యో, నా ముందు సహాయం ఏమి లేదు, సహాయం ఏమీ పుట్టట్లేదే, సహకారులు ఎవరు లేరే, సహకారం చేసేవారు ఎవరు లేరు, నా బంధువులు లేరే, నా రక్త సంబంధికులు లేరే అని వేదన చెందుతున్నావా? ఈ పగలకాల సమయాన్ని ధైర్యంగా ఉండు. ఆయన రానున్న దినములలో ముందు నడవబోతున్నట్టు, నువ్వు చేరుకోలేని గమ్యాలకు ఆయనని చేపట్టుకొని ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. నువ్వు చేరుకోలేని ప్రాంతాలకు ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. నువ్వు అందుకోలేని విజయాలను ఆయనని ముందు ఉండి విజయాలు పొందుకునేటట్టుగా ఆయన చేయబోతున్నాడు, నడవబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నేను నీకు ముందుగా నడవబోతున్నాను. నేను మీకు ముందుగా నడవబోతున్నాను కనుక మెత్తగా ఉన్నటువంటి మార్గములన్నిటినీ కూడా ఏం చేస్తానంటున్నారు? నేను సరళము చేస్తాను. మెట్టగా ఉన్నటువంటి మెట్ట స్థలాలు అంటే ఏమిటంటే ఇంగ్లీష్లో రాయబడినవి వంకర టింకరగా ఉన్న మార్గాలు అని. వంకరగా ఉన్నవి, అన్బ్యాలెన్స్తో ఉన్నవి అని అర్థం. దేవుడు అంటున్నాడు, నువ్వు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది రా అబ్బాయి, నేను ఎందుకు ముందు వెళ్ళాలో తెలుసా? మార్గాన్ని నేను సరళము చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇదే మాట చెప్పారు. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను అంటే వెంటనే ఫిలిప్ అన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా? మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావా ప్రభువా? మాకంటే ముందుగా వెళ్ళిపోతావా ప్రభువా? ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి, ఎందుకు ఆయన ముందు వెళ్ళాల్సిన అవసరమైందో. యోహాను సువార్త 14, ఒక్క నిమిషం, 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలాన్ని. ఇప్పుడు ల్యాండ్ కొన్నావురా, ల్యాండ్ బాగాలేదు, ఇప్పుడు చేంజ్ చేస్తావు నువ్వు? ఆ రాళ్ళు రప్పలు చూసుకుంటూ కూర్చుంటావా? నేను మీకు స్థలాన్ని సిద్ధపరచటానికి, మీకు స్థలాన్ని సిద్ధపరచటానికి నేను మీకంటే కొంచెం ముందుగా వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ముందు నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేసి, అంటే ఆ మాటకు అర్థం ఏంటి? స్థలం అంతా శుభ్రం చేసి లెవెల్ చేసి, ఇంకా మీరు వచ్చి చేయాల్సిన పని ఏం లేదురా అబ్బాయి, మీరు వచ్చి సోఫాలో కూర్చొని బా ఇల్లు బలి కట్టాడు, అబ్బా సూపర్ కట్టారు ప్రవ్వా నీకు వందనాలైనా స్తోత్రాలైనా అనుకుంటాం. ఇక్కడ కట్టడము కట్టువాడి ప్రయాసం అంతా ఎవరిది? దేవుందే, ప్రభువుదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులంతా ఇదిగో పరలోకమందు మన కొరకు దాచబడిన స్వాస్యం, అక్కడ మన స్వాస్యం ఉంది ప్రియులరా. ఈ లోకలు ఏమని చెప్పి నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు, కట్టుకున్న గృహం, కట్టడం ఎంతకాలం ఉంటుంది? గట్టిగా ఏమంటే రెక్టర్ స్కేల్ మీద పెడితే 4 పాయింట్లు, 4 పాయింట్లు అటు ఇటుగా ఉండేట్టు భూకంపం వచ్చింది అనుకో, ఎంత పెద్ద కట్టడమైనా ఏమైపోవాలి? కూలిపోవాల్సిందే. పౌలు గారు అంటారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:1, చేతి పని కాక ఈ గుడారం, చేతి పని అయిన ఈ గుడారం శిథిలమై పోతుంది. ఇట్ విల్ బి డిమోలిష్డ్. ఇది తప్పనిసరిగా కూల్చివేయబడుతుంది.
మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది అనేది దాని అర్థం. చాలు. భూమి మీద మన గుడారం ఏమైపోతుందట? మురిసిపోతుంటాం. నా ఇల్లు ఎంత బాగా పెయింటింగ్ వేసుకున్నాను, ఎంత బాగా ఎలివేషన్ డిజైన్ వేసుకున్నాను, ఎంత మంచి టైల్స్ వాడాను, ఎంత మంచి గ్రానైట్ వాడాను, ఎంత చక్కగా కట్టాను, అబ్బా అని ఎవడైనా దిష్టి పెడతాడు అని చెప్పేసి ఇంటి ముందు ఏంటి ఎలా అర్థించారు కొంతమంది? ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పెడతారా అమ్మా? షాపులో ఇల్లు ముందు కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఏమండి ఎండుమిరపకాయలు ఒకటి ఏమండి అదొక బొమ్మ పెడతారు. ఆ పగలు చూసే రాత్రికి అల్లకి వచ్చేటట్టు ఉంటుంది ఆ బొమ్మ. ఏమండి దిష్టి బొమ్మలు పెడతారు. ఇంకోటి బాగా ఇల్లు కట్టేటప్పుడు ఇక రేపు వారంలో ఓపెనింగ్ అనగా ఓ పెద్ద బొమ్మను పైన తగిలిచ్చారు. ఓ పెద్ద బొమ్మను పెడతారు పైన. ఏమండి ఇక ఓపెనింగ్ అప్పుడు చూడండి, ఇక కోల రక్తం బలియాలంట, గుమ్మాల మీద రక్తం చిందించాలంట, ఆడికి రక్తం పోయాలంట, ఈడికి రక్తం పోయాలంట, పనికి మాలినట్టు దయ్యపు చేష్టలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. ఏమండి మొన్న 3 రోజుల కిందట శుక్రవారం అనుకుంటాను, సుగనం మీద కనబడలే నాకు, కనబడలేదులేమ్మా, చీర ఒకటి కనబడ్డది. సుగనమ్మ వాళ్ళ చెల్లెలి గారు చెల్లి భర్త మొన్నటి దినాన్ని వచ్చారు. వేంపల్లి సైడు ఏదో ఆల్రెడీ పల్లె ఏదో చెప్పారు. వారు ఉండేది ప్రొద్దుటూరులో, సొంతూరు ఆ పల్లెలో ఉంటున్నారు. మొత్తానికి మంచిగా ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. ఇల్లు కట్టుకుంటే మరి అయ్యా మీ చేతుల మీదుగా ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎలా ఓపెనింగ్ చేసుకోమంటారు అని అడిగారు. నాకు అది చాలా సంతోషం వేసింది. ఎవడన్నా వాళ్ళన్నీ చేసుకున్న తర్వాత పనికి మళ్ళీ వేసాలన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రార్థన చేయడానికి ఏమని పిలుస్తారు. కానీ వారు మాత్రం ఉన్నారు, అయ్యా మీరు ఎలా చెబితే అలా, ఏ డేట్లు కావాలంటే ఆ డేట్లు, మీకు అనుకూలమైన డేట్లోనే మీరు ప్రార్థన చేసి చెప్పండి, ఆ రోజే మీరు ఎలా అంటే అలా ఓపెనింగ్ చేద్దాం, మేమేం చెయ్యి మీరు చెప్పే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. చాలా సంతోషం వేసింది. ఈ వారం అంతా నేను రాలేనయ్యా, రేపు వారంలో పెట్టుకోండి, ఎప్పుడైనా పెట్టుకొని మేము అనుకూలం అంటే మేము 15 కానీ 16 అనుకోండి, 16 స్థిరపరచుకొని వచ్చేస్తానన్న. నేను అన్నాను పనికి మళ్ళీ పద్ధతులను పట్టుకున్నారా అని అన్నాను. అదేం లేదండి స్టార్టింగ్ నుంచి మీరే చూస్తారు కదా అయ్యా, మీ చేతుల మీదుగానే అంతా జరగాలని తెలియజేశారు. పోన్లే, సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కొన్ని ఇల్లులు చూసినా మనం మురిసిపోతుంటాం. కానీ ఎన్నాళ్ళు ఉంటాయి ఆ ఇల్లు, ఆ గృహాలు, ఆ కట్టడాలు ఎంతకాలం అని ఉంటుంది? ఏ నాటికైనా ఏ ఒక్క రోజుకైనా ఎంత మంచి స్లాబ్ అయినా ఒక రోజున పెచ్చులు ఊడి రాలాల్సిందే, లోన పెట్టినటువంటి కడ్డీలు దాని బలం తగ్గిపోవాల్సిందే, దాని సామర్థ్యం తగ్గిపోవాల్సిందే. ఏమండి ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం, మన ఉద్యోగాలు చూసి కూడా మనం మురిసిపోతుంటాం. నా ఉద్యోగం చూసావా, ఉద్యోగం మంత్లీ మంచి సోర్స్ ఉంది నాకని మురిసిపోతుంటాం. కానీ ఒక్కోసారి అడ్డం తిరిగితే ఏమండి ఉద్యోగాలు కూడా కారణం లేకుండా తీసే అధికారులు కూడా ఉంటారు. ఉద్యోగాలు కూడా శాశ్వతమైనవి కాదు. ఏమండి నీవు కలుగున్న కష్టార్జితం కూడా ఏమండి స్థిరమైనది అంటాడు. స్థిరమైన సంపద కలిమి ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, ఈ నెల 50,000 సంపాదిస్తారు, వచ్చే నెల కూడా 50,000 వచ్చిందంటారా? ఈ నెల 50,000 వచ్చింది, దేవుని కృపను బట్టి లాభం. వచ్చే నెల అయితే కొంచెం ఎక్కువ రావచ్చు, లేకపోతే ఎటు కాకుండా నష్టమైనా రావచ్చు. అన్బ్యాలెన్స్ ఉంది. ఏది స్థిరము కాదు అనున్నది పూట వర్తమానం. ఏది స్థిరమైనది కాదు, ఏది బలమైనది కాదు. అందుకే ప్రభువారు అన్నారు, నాయనా ఈ లోకంలో మీరు కలిగి ఉన్నటువంటి గృహములు, ఇల్లు, మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ స్థిర చర ఆస్తులు అన్నీ కూడా ఒకనాడు కాలగర్భములలో కలిసిపోవలసినవి, మట్టిలో ఒక మట్టిగా కలిసిపోవలసినవి. అయితే శిథిలము కానిది, చెరగని తరగని అరగని ఒక నివాసం మీకు నేను పరలోక రాజ్యంలో కట్టబోతున్నాను రా.
మీరు ముందుగా నాకంటే ముందుగా మీరు వెళ్ళలేరు. ప్రభువారు అన్నారు, మార్గమును నేనే, సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే. ఏమండి, పరలోకంలో యేసు ప్రభు మరణించి పునరుత్థానుడే పరలోకానికి వెళ్ళటానికంటే ముందుగా పరలోకానికి ఎవడు వెళ్ళలేదట. మరి పాత నిబంధనల భక్తులందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. వారందరూ కూడా పరదేశు అనబడినటువంటి ఏమండి ఒక్క చోటులో, ఒక పెద్ద గదిలో వారిని అందరినీ దేవుడు ఉంచాడు, కానీ పరలోకంలో పెట్టలేదు. ఎందుకంటే ఆ పరలోకంలోనికి ఎవరు వెళ్ళలేదు కనుక. రక్త మాంసములు కలిగిన వారు, ఏమండి ఎన్నెన్నో లోపాలు కలిగిన వారు ఉన్నారు. ఆ పరలోక అతి పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష గుడారంలో అదే పోలికని చెప్పాడు. బలిపీఠంలో ఎవరు ఉండాలి, పరిశుద్ధ స్థలానికి ఎవరు రావాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావాలి, ఎప్పుడు రావాలి, ఏ సమయంలో రావాలి చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి వెళ్ళలేదు. అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి రావాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సంవత్సరానికి 6 మార్లా 2 మార్లా 6 సార్లు 2 సార్లా 6 కాబట్టి 2 అవుతుందిలే, 2 సార్లు అంటున్నారు కాబట్టి 2 సార్లు. మీ మూతి ఒక్కసారి, ఓన్లీ 1 టైం. సంవత్సరానికి ఒక్క మారే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం అనబడినటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. అది కూడా ఒత్తగా పోకూడదు. ఒత్తకపోతే సచ్చి తల ఏమన్నా తెగ నరికి వేయబడి బయటకు వచ్చేస్తాడు. అట్ట కాదట. ప్రధాన యాజకుడు సహితం ఎలా వెళ్ళాలో తెలుసా? నిర్దోషమైన, తనకు మారుగా నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని పల్లెములో చేతబట్టుకొని, ఇదిగో తేపండ్రో పల్లెము, ఓ ప్లేటో బొచ్చో ఏదో ఒకటి తేపండి పోయి, ఏదో రూతుంది ఇది పోవే చేసి ఓ ప్లేట్ తేపో, ఓ స్పీడ్కి తేపో, దాంట్లో ఉంటాయి కదా, ఆ ప్లేట్ తేపో. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా. తెలుసుకోవాలి, అనుభవాలన్నీ మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా ప్రసంగం స్టార్ట్ అవ్వాలా, ఎండింగ్ జస్ట్ స్టార్టింగ్లోనే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రామ్మా, అది ఏదో ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. రారా అబ్రామ్, ఎటాట పోవట్లేదుగా, తిమిరే కింద కాలు. ఓ మై గాడ్, రా పట్టుకో, బాగా పట్టుకోరా, అటు తిరిగా. ఏడు ప్రధాన యాజకుల్లా అంటాడు. ఎలా అంటాడు చెప్పా గట్టిగా. నాకంటే కడుపులో నరల్లో సత్తువ లేదు కాబట్టి గొంతు గట్టిగా రావట్లేదు. తీయాలంటే ఇక ఆ ఒక్క గొంతుతో ఆగిపోతుంది, మళ్ళీ చెప్పలేదు. సరే, ఈడు ప్రధాన యాజకుల్లా అంటాడు. ఈడు వైట్ అండ్ వైట్ వేసాడు. ఏమండి, ఈడు వైట్ అండ్ వైట్ వేసినంత మాత్రాన్ని కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒరే కిరణా, కాసేపు టేబుల్ పక్కన పెట్టింది. ఒరే నిసై, ఇప్పుడేం పక్కన పెట్టింది. దేవుని స్తోత్రం. అంటే ఈడు పొట్టోడు ఆయన కనబడట్లేదు కెమెరాకు కూడా. జాగ్రత్తరా, నేను మళ్ళీ ఫోన్ కొనలేను. కొంచెం కెమెరా యాంగిల్ కిందకి పెట్టు కొంచెం. ఓ హల్లెలూయా. వీడు ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒక్క మారు ఏమండి వెళ్ళాలి. ప్లేట్ చూపిరాటు, అటు పెట్టు, మరి పైకి వద్దు, అర్థం మారిపోతుంది. అటు పెట్టు. సంవత్సరానికి ఒక్క మారు, అది కూడా ఇలాంటి ఒక పల్లెం ఎట్టే ఉండదులే, ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్రధాన యాజకుడికి మాత్రమే, ఇతని కోసం మాత్రమే ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వధించబడాలి. ఇతడికి సహితం గొర్రెపిల్ల రక్తం అనేది కావాలి. యోగ్యత కలిగించేది ఇతని వస్త్రాలు కాదు, ఇతని స్థానం కాదు. ఈ ప్రధాన యాజకుడు మెయిన్ ప్రైస్ట్ అంటని కూడా లేదు. ఇతని జీవితం, ఇతని పరిశుద్ధత, యోగ్యత ఎప్పుడుగా ఉండదు. ఎందుకంటే ప్రవేశించపోయేది పరిశుద్ధ స్థలం కాదు. అది ఏ స్థలం? అది అతి పరిశుద్ధ స్థలం. స్తోత్రం చెప్పరే.
అతి పరిశుద్ధ స్థలం. నరమాత్రుడు ఎవడు ఆ చోటులోనికి ఆ స్థలములోనికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ఎంత పరిశుద్ధత కలిగిన వాడైనా నీ పరిశుద్ధత అందులోనికి వెళ్ళటానికి అవకాశం కలిగించదు. యోగ్యత ఎప్పుడు కలిగించదు నీ పరిశుద్ధత. అయ్యా మరి నేను చాలా మంచివాడినండి, ఎవరికి చీమకు కూడా అంటుంటారు చూసారు కొంతమంది, ఏడండి చీమకు కూడా అపకారం కలిగించాడండి అని అంటారు. నువ్వు అంత నీతిమంతుడు అయినప్పటికీ నీకు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి నీ యోగ్యత సరిపోదు, నీ మంచితనం సరిపోదు, నీ యొక్క నీతి సరిపోదు. నువ్వు ఎంత భూమి మీద ఇదిగో తలంపులలో సైతం ఏమండి పరిశుద్ధత కలిగిన వాడమైనప్పటికీ నీ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళటానికి నీ పరిశుద్ధత యొక్క రేంజ్ సరిపోదు, నీ పరిశుద్ధత యొక్క సామర్థ్యం సరిపోదు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అనంటే ఏమండి ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సన్నిధి సమృద్ధిగా ఉంటుంది, దేవుని మహిమ దిగరావడం ప్రారంభిస్తూ ఉంటుంది. షకీన మేఘం, తేజస్సు, ప్రభావం ఆ అతి పరిశుద్ధ స్థలానికి దిగ వస్తుంది. అప్పుడు దేవుడు దేనిని చూసి ఈ ప్రధాన యాజకుని లోనికి రమ్మని పిలుస్తాడు తెలుసా? లోనికి దేనిని చూసి ఆహ్వానిస్తాడు తెలుసా? ఈడి మొహం చూసో, ఈడి మూతిని చూసో, ఈడు శవులను చూసో, ఏమండి మంచి వేసిన ఈడు వైట్ బట్టలను బట్టో ఈడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి దేవుడు ఈయన మొహం చూసి అనుమతించాడు. దేనిని చూసి వీడికి యోగ్యత వస్తుందో తెలుసా? మీకు అర్థమైతే చెప్పలు కొట్టం, లేదా తెల్లేలు అని చెప్పండి లాస్ట్లో. దేనిని చూసి వీడికి అంత భూమి మీద ఉన్న ఏ మానవుడు చేరుకోలేని నిలవలేని స్థలంలో ఒక మనుష్య మాత్రుడు నిలబడగలుగుతున్నాడంటే సాధారణమైన సంగతి కాదు. నా సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు అన్న మాట బైబిల్లో రాయబడుతుంది. నా ఎదుట నిలవగలిగిన వాడెవడు? దేవదూతలు సైతం నిలబడలేకపోతున్నారట ఆయన ఎదుట. అలాంటిది నరమాత్రుడు మిగులుతాడా? నిలబడడానికి అవకాశం ఉందా? సినాయి పర్వతం మీదకి వస్తుంటేనే అసలు ఈ కొండంత పరిశుద్ధమైనది, ఈ కొండను జంతువు తాకూడదు, కుక్క తాకూడదు, పిల్లి తాకూడదు. ఇజ్రాయేలీలో ఎంత పవిత్రుడైనను ఈ పరిశుద్ధ పర్వతం, మోషే ఈ పర్వతానికి మేరని ఏర్పాటు చేయి. మేర అంటే ఏమిటి? సరిహద్దు, బౌండరీ అనేది ఏర్పాటు చేయి, సరిహద్దుని ఏర్పాటు చేయి. ఏ జంతువు, ఏ మృగము, ఏ ఇజ్రాయేలీలు కూడా ఈ కొండను ముట్టడానికి అవకాశము లేదు. కారణం నా మహిమతో ఈ కొండంతటి మీదకి నేను దిగిరాబోతున్నాను. ఈ సినాయి పర్వతం మీదకి నా సన్నిధి దిగబోతుంది, నేనే దిగిరాబోతున్నాను. నా కొండనే నన్ను కాదు, నా సన్నిధి నిలవటం కాదు, నేను దిగి వచ్చిన కొండను సైతం ముట్టదని ప్రభు చెప్పాడు. ముడితే ఏంటి? ఆడికి మరణశిక్ష విధించాలన్నాడు. ఇక చూసుకోండి, అలాంటిది కొండ దగ్గరికే అవకాశం లేదు, కొండ దగ్గరికే పర్మిషన్ లేదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రధాన యాజకుడు? ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆ రీజన్ చెప్తాను. ప్రతిదీ శ్రద్ధం చూపించుకుంటూ కూర్చుంటే సమయం ఉండదు. అతి పరిశుద్ధ స్థలానికి ఎందుకని వెళ్ళాలనంటే, సంవత్సరానికి ఒక్కమారు ప్రధాన యాజకుడు తన పాప భారం, ఎందుకంటే సంవత్సరంలో ఎన్నో చేసింటాడు కదా. వేరా ఈ వారంలో ఏం చేసినావురా? ఏం చేయలే. అయినా నీకు లోపలికి అవకాశం లేదు ఎంత చేసినా. సంవత్సరం అంతా ఎన్ని వేషాలు వేసింటావు, పైకి ఎంత నీతివంతుడైనా ఇడు ఉన్నాడే, మామూలుడు కాదు ఇడు. పైకి ఎన్ని వేషాలు వేసినా, పైకి ఎంత పరిశుద్ధుడిగా ఉన్నా కానీ లోపల ఆంతర్యంలో పాపం అనేది ఉండిపోతుంది కదా. మనిషి స్వభావ రీతిగా మానవ రక్తంలో ఏమి ఇమిడిపోయింది? పాపం, ద్రోహకార్యం, అతిక్రమం అనేది మానవ రక్తంలోనే ఇమిడిపోయింది. ఇప్పుడు ఇతని పాపభారం, అలాగే ఇశ్రాయేలీయుల యొక్క
లక్షలాది మంది ప్రజల పాప భారం ఇతడొక్కడు మోసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి చెప్పాలి. మీరు చెప్పటం వల్ల మీకు మైండ్లో ముద్రించబడిపోతుంది. అందుకని సంవత్సరానికి ఎన్ని మార్లు? ఒక్కసారి అనే మాట బాగా గుర్తెట్టుకోండి. సంవత్సరానికి ఒక్క మారు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి 7 పాపాలు, 7 ద్రోహ కార్యాలు, 7 తలంపులతో, ఊహలతో, చూపులతో, నిర్ణయాలతో, తెలిసి తెలవక చేసిన పాపాలు, అలాగే ప్రజలందరూ కూడా చేసినటువంటి పాపాలు కూడా అన్నీ భరించుకొని ఈడు అందరు ఇక ఒకేసారి అందరికీ సరిపోయేటట్టుగా ఒక్క గొర్రెపిల్లను వధించి దానిలో ఉన్నటువంటి రక్తాన్ని పూర్తిగా పిండాలన్నమాట. ఎంత పిండాలంటే చుక్క కూడా ఆ గొర్రె పిల్లలో మిగలటానికి వెళ్ళలేదు. చచ్చిపోయినటువంటి ఆ గొర్రె పిల్లలో చుక్క రక్తం కూడా మిగలటానికి వెళ్ళలేదు. ఆఖరి రక్తం వరకు పిండాలన్నమాట. పిండి పళ్ళెంలోకి ఇలా బాగుపట్టుకో, పళ్ళెంలోకి తీసుకోవాలి. పళ్ళెంలో ఆ రక్తం అంతటిని పెట్టుకోవాలి. ఈడు జాగ్రత్తగా ఏమండి ఎక్కడికి వెళ్ళాలి? ప్రొద్దుటూరు మార్కెట్కి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి పోవాలరా నువ్వు? ఎగ్జిబిషన్కి వెళ్తాడంట. పిచ్చి మానవ, సబ్జెక్ట్లో ఉండు, పోలే ఎగ్జిబిషన్కి. అలాగే ఏం మారుతామ్మా, ఎగ్జిబిషన్ తీసుకుపోలేదంటే ఎట్టయితే పాపం వాడి మైండ్ అంతా ఎగ్జిబిషన్. అందుకే సబ్జెక్ట్ లేడు, ఎగ్జిబిషన్ ఉంది వాడికి. అబ్రాము జనములకు తండ్రి ఎవరా నువ్వు? సరే ముందు జరిగి కూర్చున్నాము. నలుగురుగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మార్తం ముందుకు రమ్మ, లక్ష్మమ్మ గారి పక్కన కూర్చోండి. ఆ బైబిల్ పైకి పెట్టండి, కింద పెట్టకండి, పైకి పెట్టండి. జరగండి, వసంత ముందుకు జరిగి కూర్చో. జరగండి అమ్మ, ముందు జరిగి కూర్చోండి. జరగండి. ఇదే సరిపోతుంది మనకి, తప్పదు మందరం కట్టబడే వరకు. వీడి పాప భారములు, జనులందరి పాప భారములు ఏమండి వీడి పక్షముగాను ఇశ్రాయేలులందరి పక్షముగాను ఒక్క గొర్రె పిల్లను వధించి రక్తమునంతటిని పిండి ఇలాంటి ఒక పెద్ద పళ్ళెములోనికి రక్తాన్ని తీసుకొని రక్తాన్ని చేత పట్టుకొని వెనకలు పెట్టుకోవడం కాదు, ముందు పెట్టుకోవాలన్నమాట. ఇలా నా పొజిషన్ ఇట్టు ఉండాలి అమ్మా, యాంగిల్ అట్టు ఉండాలా, బాగా నిలబడు. ఇంకొంచెం ముందుకు చాపురా, యాక్షన్ నేర్చుకో. ఇప్పుడు ఆడి ముందు ఏముంది? చెప్పవే. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ముందు చేరేది ఏమిటో చెప్పండి. కరెక్ట్గా చెప్పాలా. సంఘం అంతా 3 లెక్క పెడతా, నేను కరెక్ట్గా చెప్తా. ఈడు మూతి వెళ్తుందా, ఈడు కాలు వెళ్తుందా, ఈడు చేతులు వెళ్తాయా? ఫస్ట్ ఈడి కంటే ముందు ఎంటర్ అయ్యేది ముందు ఏదో చెప్పాలి. రెడీ, 1 2 3. గొర్రెపిల్ల అని వచ్చిందమ్మా మీకు? రక్తం. ఏ రక్తం? అటెల్ పోదాంలే మళ్ళా. వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇప్పుడు వీడు ప్రవేశించటానికంటే ముందు, వీడు అడుగు పెట్టడానికంటే ముందుగా చేరేదేంటి? చూపిరా, మామూలుగా ప్రేక్షకులు కూడా చూడాలా. ఇంకొంచెం ఇటు పెట్టి ముందు అటు ఉండాలా. మన సబ్జెక్ట్ మారిపోతుంది. మనం ఇంత వర్తమానం చేసేది ఎందుకు అనుకున్నావు? ఈడి కట్టే ముందు చేరేది ముందు అందులోకి ఏం చేరుతుంది? గొర్రెపిల్ల యొక్క రక్తం.
ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడు దేనిని చూసి వీడిని ఆహ్వానిస్తాడో తెలుసా? దేనిని బట్టి వీడికి యోగ్యత కలుగుతుందో తెలుసా? దేనిని బట్టి వీడికి అందులోనికి ప్రవేశం కలుగుతుందో తెలుసా? వీడిని చూసో, వీడి రంగును చూసో, వీడి అందాన్ని చూసో, లేదా వీడికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కాదు, వీడి కొరకు ఇదిగో ప్రజలందరి తరపున వచ్చినటువంటి ఇదిగో వాడి పాప భారములన్నిటి నిమిత్తమై ముందుగా చేరిన రక్తాన్ని బట్టి వీడికి విలువ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే తనను చేరుటానికంటే ముందు ఏం చేరింది? ముందు ఒత్తగా పోయినాడు అనుకో. ఒత్తగా పోతే ఏమండి, ఈడు శవలన్నా పోతాయి, ఈడు తలన్నా పోతుంది, లేకపోతే ఒట్టి మండమన్న మిగిలి వెనక్కి వచ్చాడు. ఏమనుకున్నావు మరి? నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఉజ్జి అనబడినోడు చేసేది మంచిగానే, చేసేది మంచి పనే, కాకపోతే ఎడ్లకు కారు జారినందుకు ఏకంగా దాన్ని పట్టుకోబోయాడంట. పట్టుకున్నందుకే ఏమంటే స్పాట్ డెడ్ అయిపోయాడు. పట్టుకున్నందుకే స్పాట్ డెడ్ అయిపోయారు. ఇంకా బెత్షెమెషు ఊరు వాళ్ళు అయితే ఏకంగా తెరిచి చూశారట. తెరిచి చూసేసరికి 30,000 మంది 40,000 ఏమంటే చచ్చిపోయారు దెబ్బకి. ఎందుకంటే అతి పరిశుద్ధం అండి. ఏ మానవ మాత్రుడు ఏమండి దేవుని సన్నిధి ఎదుట నిలవలేడు. కారణం ఏంటంటే ప్రతి మానవునిలో ఒక స్వభావం, న్యాచురల్ స్వభావం ఇమిడిపోయింది. అందుకనే పరలోకానికి ఎంత భక్తుడైనప్పటికీ, ఎంత పరిశుద్ధుడైనప్పటికీ ఆ పరలోకంలో ఎవరు చేరలేరు, చేరుకోబోలేరు. అందుకనే బ్రతుకంత లోపాలతో, తప్పులతో, మోసాలతో నిండిపోయినటువంటి మనలను ఏమండి యేసు ప్రభు ముందుగా వెళ్ళాడు. ఏమండి ఆయన ఇలాంటి వాడంటే వాక్యం హెబ్రీ పత్రిక చెబుతుంది, ఆయన ప్రధాన యాజకుడు. చాలేనా? ఎవరైనా ప్రధాన యాజకుడు, మనకంటే ముందుగా వెళ్ళినవాడు. తన రక్తాన్ని మన కొరకు దారపోసి, తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి, ఆ రక్తము వలన మనకు మార్గాన్ని ఏర్పాటు చేసి, ప్రవేశాన్ని ఏర్పాటు చేసి, ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేని మనకు, చచ్చిన తర్వాత మనకు నిరీక్షణ కలిగేటట్టుగా, నేను చచ్చిన తర్వాత, నేను మరణించిన తర్వాత, నా దేహానికి చావు అనేది వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను పరలోకానికి వెళ్తాను, నా దేవుని కుడి పార్శ్వములో నేను కూర్చుంటాను, ఆయన ఒడిలో నేను ఉంటాను అన్నది గొప్ప నిరీక్షణ మనకు ఎలా కలిగిందంటే ఆయన రక్తం. దేవుని స్తోత్రం. ఎందుకు ఆయన ముందుగా పోవలసి వచ్చిందంటే ఎవడూ పోలేకపోతున్నాడు, ఎవడునూ వెళ్ళలేకపోతున్నాడు, ఎవరునూ ఆ పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైనటువంటి ఆ రాజ్యములోనికి చేరలేకపోతున్నాడు. ఆయన ముందుగా వెళ్ళి మనకు మార్గములను సరళం చేసి మనము ఎక్కి వెళ్ళటానికి దేవుడు మనకు అవకాశం కలిగించాడు. దేవునికి మంచి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ పగల కాల సమయాన మన అర్హత, మన క్యాపబిలిటీ, మన స్థానము, మన స్థాయి ఎప్పుడూ దేవుని సన్నిధిలో మనం నిలబెట్టలేదు ప్రియులారా. మనల్ని దేవుని సన్నిధిలో నిలవబెట్టినది కేవలం ఆయన చిందించిన రక్తము చేతనే మనకు యోగ్యత కలిగింది. మనం క్రైస్తవులంగా మారి కృప దేవుడు మనకిచ్చాడు. మన పాప భారములు దేవుడు తీసివేశాడు. మనకు ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణ ఏమిటంటే ఈ క్షణమున నేను కన్ను మూస్తే మరు క్షణమున నా ప్రభువులను కళ్ళు తెరుస్తాను అన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడి ఈ పగల కాల సమయాన ఈ అక్టోబర్ మాసమున వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చున్నాను. ఆమేన్. నేను నీకు ముందుగా నిలబడబోతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు. నువ్వు వెళ్ళలేని, చేరుకోలేక పోతున్నటువంటి ఆ మెట్టలన్నిటినీ, ఆ మెట్టల మార్గములన్నిటినీ నేను సరళము చేయబోతున్నాను. హల్లెలూయా. ఇందాక చెప్పాను, మెట్టలు అంటే వంకర టింకరగా ఉన్న మార్గములు అని. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మెట్టల అనుభవాలను మేము ముందు పెడతాను. ఒక్కో చోట ఒక్కొక్క అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఈ రోజున
మనల్ని ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి. అయితే ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రభు మనకంటే ముందుగా వెళ్ళి మెట్టలనన్నిటిని దేవుడు సరళం చేయబోతున్నాడు. ఒక్కొక్కటిగా ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను, కొన్ని మెట్టల అనుభవాలను మేము ముందు పెడుతున్న, జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాటలు పలుకుతున్నది ఏమండి? ఒక బిలాము పలుకుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇజ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణము చేయుచున్నటువంటి వారి ప్రయాణములలో ఎన్నో ఆటంకాలు వారికి ఎదురయ్యాయి. ఎన్నెన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొంతమంది నిష్కారణంగా అమాలేకీయులు లాంటి వాళ్ళు నిష్కారణంగా వెనక నుంచి వచ్చి దాడి చేయటం, శత్రువులు కొంతమంది మూకుమ్ముడిగా వారి మీద దాడి చేయటం, దేవుడు వారికి విజయం ఇవ్వటం, ఇలా పలుమార్లు జరుగుతూనే ఉంది. మరోవైపు ఇజ్రాయేలీలు కొన్ని చోట్ల ఆహారం దగ్గర, ఆకలి దగ్గర, దాహం వేసిన చోట ఏమండి ఇబ్బందులు పడుతున్న ప్రతి చోట ఇజ్రాయేలీలు సనగటం, దేవుని చేత సావటం, ఇదే పరిపాట అయిపోతుంది. ఇదిలా వారి ప్రయాణం కొనసాగుతూ ఉండగా ఇజ్రాయేలీలు మోయాబు ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పాలి అందరూ కూడా? మోయాబు ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఈ మోయాబు ప్రాంత సరిహద్దులన్నిటిని ఎవడు ఆక్రమించాడు? ఎవడు ఉంటున్నాడంటే ముందు నుంచి బారూకు అనబడిన వాడు ఉన్నాడు, బారాకుగాడు ఉన్నాడు. వీడు ఇంతకు ముందే ఇజ్రాయేలీయుల గురించి విన్నాడు. వారు ఎలాంటి జనాలను జయించారో, ఎటువంటి శత్రువులను జయించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయటం, ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడిచారని, ఏమండి ఓగు రాజును ఆ రాజ్యాన్ని జయించారని, అగగు రాజును జయించారని, అమాలేకుల రాజులను కూడా జయించారని, ఈ బారాకు కంటే బలమైనటువంటి రాజ్యాలను రాజులను కూడా జయించారన్న సమాచారం ఇజ్రాయేలీల విషయమై బారూకు విన్నాడు. అమ్మో, ఈ ప్రజలు ఇప్పుడు నా మీదుగా వస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయేలీలకి వాళ్ళ ఎదుట ఉన్నది కేవలం కనాను దేశం మాత్రమే. దానిని మాత్రం స్వతంత్రించుకోవాలని మాత్రమే. ఒకరితో యుద్ధం చేయాలా, ఒకరితో యుద్ధం చేసి వారి ప్రాంతాలను, వారి స్థలాలను ఆక్రమించుకోవాలనేది ఇజ్రాయేలు స్వభావం కాదు. కాకపోతే వాళ్ళకు ఎవడైనా విరోధముగా వస్తే మాత్రం యుద్ధం చేస్తున్నారు, దేవుడు జయం ఇస్తున్నారు. ఆ రీతిగా ఆ జయం పొందినటువంటి దేశాలని వారు కైవసం చేసుకోగలుగుతున్నారు. ప్రియులారా, ఈ విధంగా బారాకు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అటు తిరిగి ఇజ్రాయేలీలు నా దేశం మీద బడి వెళ్ళబోతున్నారు. వారికి ఏ సస్సే మీద ఈ ప్రజలకు ఎంత మాత్రం నేను వెళ్ళటానికి మార్గం అసలు ఇవ్వకూడదు, అనుమతి ఇవ్వకూడదు, పర్మిషన్ ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? వీళ్ళు వెళుతున్న ప్రతి రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారు, ప్రతి శత్రువులను జయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నా స్థితి ఏమిటి? ఇప్పుడు నా ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి అని ఏం చేయాలో తెలియక, నేను యుద్ధం చేస్తే తప్పనిసరిగా ఓడిపోతాను, యుద్ధం చేస్తే తప్పనిసరిగా నాకు ఏ అవకాశం ఉండదు, నేను తప్పనిసరిగా ఓడిపోవాల్సింది, వాళ్ళ ఎదుట నేను నిలవలేను, వారి ఎదుట నేను నిలవజాలను, నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు అని చేతబడులు చేసేటోడికి చెప్పాడు. ఏమండి, చేతబడులు చేసేటోడికి, ప్రశ్న చెప్పేటోడికి ఆడి దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి సమాచారం పంపించారు, ఇదిగో నాకు విరోధముగా ఐగుప్తులో నుండి ఒక జనాంగం రాబోతుంది, నా మీద యుద్ధం చేయడానికి రాబోతున్నారు, నువ్వు వచ్చి నా పక్షముగా ఏం చేయాలి, శపించాలి. సో ఆడి టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు. ఏంటి ఆ టాలెంట్ అంటే, ఆడు మంత్రం చేసి ఎవరికైనా దారం కట్టాడు అనుకో, లేదా మంత్రం చేసి ఎవడన్నా ఇదిగో ఆడు శపించం అయిపోవాలి, ఇల్లు నాశనం అయిపోవాలి, ఆడి ఇల్లు కొల్లేరు అయిపోవాలి, ఏడిల్లు కొల్లేరు అయిపోవాలా, ఆడు నాశనం అయిపోవాలి, ఏడు నాశనం అయిపోవాలని మంత్రం చేసి చాట్పడి చేసాడు అనుకో, ఖచ్చితంగా జరిగింది. ఆ పవర్ వాడు సంపాదించాడట. ఉన్నాయిలేండి, లోకంలో కొన్ని దురాత్మలకు కూడా కొన్ని శక్తులు ఇవ్వబడ్డాయి. వాళ్ళకి సంబంధించింది కాదు, ఏమండి ఇవ్వబడ్డాయి. వాళ్ళు కూడా లోకంలో చూడండి, దేవుని శక్తి ఒకవైపు ఉంది, మరోవైపు సాతాను శక్తి కూడా ఉంది. మంచి ఉంది, చెప్పాలా, మంచి ఉంది, చీకటి ఉంది, వెలుగు కూడా ఉంది. కాబట్టి నా ప్రియులారా జాగ్రత్తగా వినండి. వెంటనే ఆ బాలాకు గాడికి, ఆ బిలాము గాడికి ఈ బాలాకు గాడు వర్తమానం పంపించాడు, ఇదిగో నా పక్షముగా నీవు వచ్చి ప్రజలను శపించటానికి రా అని అంటే ఆడు ముగ్గులు కూర్చున్నాడట. ఆగు వస్తలే కానీ ఆడు పంపించేటప్పుడే ముందుగానే ఆ రాత్రి దేవుడు మాట్లాడాడట. ఆ రాత్రి ఇశ్రాయేలీల ప్రజల పక్షముగా దేవుడే జోక్యం చేసుకుని ఆడుతూ మాట్లాడాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే, దేవుని కార్యాలు ఒక్కోసారి ఎట్టుంటాయి అంటే, మనకు జవాబు ఇవ్వాలని మనం అనుకుంటాం, మనకు రెస్పాండ్ అవ్వాలని మనం అనుకుంటాం. కాదు, దేవుడు ఎవరి దగ్గర ఎక్కడ రెస్పాండ్ అయితే మనకు జవాబు వచ్చిందో అక్కడే దేవుడు రెస్పాండ్ అవుతాడు. And that is a God's plan, that is God's work. Amen. Hallelujah. ఎవరితో మాట్లాడితే, ఎక్కడ కార్యం జరిగిస్తే, ఎక్కడ డీలింగ్ చేస్తే నీ సమస్యకు పరిష్కారం వచ్చిందో నీకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ప్రభా ఏంటి ప్రభా మాట్లాడట్లేదు ప్రభా, నా మీద అలిగినావు ప్రభా అని ఒక ప్రార్థన చేస్తుంది. నేను ఎన్నంతసేపు వెనక నుంచి ఏమలగలేదులే అంటే, అదేంటి ప్రభా నా మీద అలగేసావు, ఏంటి ప్రభా నాతో మాట్లాడట్లేదేంటి ప్రభా అని ప్రార్థన చేస్తున్నట్టవా? బాగా వినండి, దేవుడు మనకు జవాబు ఇవ్వట్లేదంటే ఎక్కడో మనకు పరిష్కారం రావటానికి తన పని ఎక్కడో ప్రారంభించాడని అర్థం. కొన్నాళ్ళు మౌనంగా ఉంటున్నాడంటే నీ పక్షంగా దేవుడు ఎక్కడో పని జరిగిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బిలాముతో ఒక రాత్రి మాట్లాడాడట. వీళ్ళు రావటానికంటే ఈ బాలాకు గడ పంపించాడు కదా, వాడి సైనికులు రావటానికంటే ముందుగానే బిలాముతో మాట్లాడు, రేయ్ నీ దగ్గరికి బాలాకు గడ కొంతమంది మనుషులు పంపిస్తాడు, ఆడి దగ్గరికి వెళ్ళమాకండి, ఆడుతూ నువ్వు పోవద్దు, ఆల్రెడీ నేను ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు సపరేట్గా చెప్పిస్తేనే అయ్యే పనులు కాదులే కానీ ఇంటికాడ మూలను కూర్చో నువ్వు చేసుకునేది చేసుకో. దేవుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చేసరికి అర్థమైంది, వెళ్ళొద్దు అనే విషయం అర్థమైంది. మరి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలా, వచ్చిన వాళ్ళకి చెప్పేదిగా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు అని తిరిగి పంపించేశాడు. ఓకే సూపరు. మరలా రెండవసారి పంపించాడట. ఇంకొంచెం బహుమానాలు ఎక్కువగా పంపించి, అంటే పోయినసారి 1000 రూపాయలు ఇచ్చినాడేమో, బేరం కుదరలేదు, ఈసారి 10,000 ఇచ్చి పంపించినాడు. ఏమండి, ఒక ఆమంటుంది, పాస్టర్ అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా ఇంట్లో కార్యం జరిగేటట్టు ప్రార్థన చేయండి, నా కోడలు ఎట్టో ఒకటి అయ్యేటట్టు ప్రార్థన చేయండి, నీకు నెల నెల దశంభాగం ఇచ్చలే చేయడోరా అంటే నీ దశంభాగం కోసం దేవుడు మనసు మార్చుకుంటాడనా? లేకపోతే నువ్వు ఇచ్చే డబ్బుల కోసం ఏమంటే మనుషులు పని చేసినట్టుగా దేవుడు చేస్తాడని అనుకుంటున్నారా? చాలామందికి ఇది ఒకటి దేవుని వ్యాపారస్థం చేసి పడేసారు చాలామంది. ఏమండి, దేవుడితో బేరాలు, అగ్రిమెంట్, ఈ వ్యాపారపు అగ్రిమెంట్లు ఏంటి నాకు అర్థం కాదు. నేను అన్నాను, నువ్వు దశంభాగం ఇచ్చినా ఇవ్వకపోయినా పని చేయటం దేవుని చేస్తాం అమ్మా, దేవుని చేతికి అప్పగించాలి, మధ్య కాదు ఇది. నేను అన్నాను, నీ కోడలు ఆడిగిపోదు, నువ్వు బతుకున్నంత వరకు నీ కోడలు నీతోనే ఉంటుంది. అదేంటి దేవుడు నాకు చూపించాడు. ఏం చూపించాడు?
ఏం చూపించాడు? కోడల్ని వేరు చేసి ఇంకో కోడలు రప్పించా. నిజంగా దేవుడు అట్లా మాట్లాడతాడా? చెప్పండి, మీరు చెప్పాలి. మలకి గ్రంథంలో అంటాడు, భార్యను పరిత్యజించుట వ్యభిచారంతో సమానం అని అంటాడు. అది గయ్యాలదో, గత్తర్దో, దయ్యందో, కరిందయ్యందో, అంకాలమ్మో, పోలేరమ్మో, ఎట్టయినా ఒకసారి మెడలో తాలిబడిన తర్వాత దేవుని సన్నిధిలో భార్య భర్తలను దైవజీవుడు డిక్లేర్ చేసిన తర్వాత సావో రేవో ఒక్కడితోనే, ఒక్కత్తితోనే, ఒక్క పురుషుడితోనే. నాకు టీ ఇవ్వదండి, వంటలో ఉప్పు వేయదండి, కూరలో కారం ఎక్కువ వేసి చంపేస్తుందండి మమ్మల్ని అంటే మరి సావాలి తప్పదు. ఎట్టున్నా సావాలి. అది అర్థం చేసుకునేదో అర్థం చేసుకుందా ఏమో దేవుని చేతులు పెట్టు. ఏమండే, నీ భర్తల హృదయాలను మార్చలేదా దేవుడు? భార్యల మనసును దేవుడు మార్చలేదా? ఇప్పుడు చక్కగా కాపురాలు చేసుకోవట్లేదా? మంచిగా సంతోషంగా సంసారాలు చేసుకోవట్లేదా? మోకాలు వేసే ప్రార్థన అనుభవం లేక సుఖాలు ఎక్కువై ఒంట్లో పచ్చిపచ్చిగా ఉండేది ఎక్కువైపోయి అట్టట్టు అయిపోయింది. కానీ నువ్వు కరెక్ట్గా సంవత్సరం రోజులు కన్నీళ్ళు కాల్చి చూడు, మరోసారి సంవత్సరానికల్లా నీ భర్త నీ చేతులు పడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి బాలాకు గడు పంపించే ప్రజల సైనికుల చేతిలో కొంచెం బహుమతులు కొంచెం ఎక్కువ పెట్టాడట. దాన్ని బట్టి కరిగిపోయి వస్తాడని. ఈ బిలంగాడు కూడా ఆ బహుమానాలు, ఆ డబ్బు, ఆ ధనం చూసేసరికి ఎక్కడ లేని మనసు వచ్చి ఆగండి, నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి పూజలో కూర్చుంటా. ఈసారి ఒకవేళ దేవుడే మనసు మార్చుకుంటాడేమో, మనసు ఏమైనా మార్చుకుంటాడేమో, హృదయం ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దాం. వాక్యం చెబుతుంది, ఆయన మార్పు లేని దేవుడు అని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కొబ్బరికాయలు కొడుతూ అట్టకాయలు ఇచ్చే మారటానికి దేవీ దేవతలు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి మాట ఇచ్చినప్పుడు, ఒక్కసారి నిర్ణయం చేసినప్పుడు ఆయనను ఎవడును మార్చా జాలడు. దేవుని స్తోత్రం. ఆ విషయం వీడికి అర్థం కాదు. వీడికి అర్థం అవ్వాలని దేవుడు చాలా చేసేయలేండి అని మళ్ళా పూజలో కూర్చున్నాడు. ప్రభువా ఏం చెప్పమంటావు మళ్ళీ? ఒకసారి చెప్పాను కదరా, క్లారిటీ లేదా? సరే నువ్వు ఎట చెప్తే అర్థం కాదు. నీ మైండ్ నిండా, నీ బుర్ర నిండా ఏముండిపోయింది? ఆడిచ్చే బహుమానాలు, ఆడిచ్చే పేరు ప్రఖ్యాతుల మీదనే బాగా బుర్ర అంతా ఉండిపోయింది. రా చెప్తా, రా. సరే వస్తున్నాను చెప్పు మీ సారి గారికి, రాజుగారికి అని అన్నాడు. ఇలాగ గాడిద ఎక్కాడు. ఏమెక్కాడు? అడ్డగాడిదలకు గాడిద సూట్ అనమాట. గాడిద ఎక్కాడు. ఎవడన్నా గొర్రెలు తీసుకుని పోతాడు, గాడిద ఎక్కాడు ఏకంగా. జక్కయ్య తన సూటబుల్ మేడి చెట్టు ఎక్కినట్టు 7 గాడిదని తీసుకున్నాడు. 7 బుద్ధి కూడా అలా తగడింది కాబట్టి గాడిద ఎక్కాడట. గాడిదకి ప్రయాణం చేస్తుంటే వాక్యం చెబుతుంది, గాడిద కన్నులు తెరిచాడు, గాడిదకు నోరు ఇచ్చాడట. అబ్బా, కన్నులు తెరిచాడు, నోరు తెరిచాడు. కన్నులు తెరిచేసరికి దారి మధ్యలో ఉన్నట్ట ఒక దూతట వరదూసిన కత్తి చేత పట్టుకొని దగ్గరకు వస్తే తల నరికేద్దాం, పనికిమాలుడు నా జనాలను శపించడానికి బయలుదేరుతున్నాడు, ఇడు లేపేద్దాం అని చెప్పేసి కత్తి దూసి చేతులు పట్టుకుని ఉందట దూత. దానిని ఎవరు చూశారంటే గాడిద చూసిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడిద చూసింది. గాడిదకి కనబడిందే కానీ దాని మీద కూర్చొని అడ్డ గాడిదకి కనపడలేదు. గాడిదకి కనబడిందండి. ఎడికేం కనపడదు? చేతబడులు చేసేటోడికి, మనకు ప్రశ్నలు చెప్పేటోడికి, జ్యోతిషాలు చేసుకుంటూ జ్యోతిషాలు చూసుకునే వాడికి ఏం కనపడుతుంది? అమ్మా 1000 రూపాయలు నోటు పెట్టు, చలక జ్యోతిషం చెప్పమ్మా అని అంటే యాజ్ ఇట్ ఈస్ 99% చెప్పే జ్యోతిషాలు చెప్పండి ఎలా ఉంటాయి? రానున్న 2 సంవత్సరాలు అన్నీ మంచి శుక్రగడియలు రాబోతున్నాయి. నీ స్టారు తిరిగే రోజు రాబోతుంది. నీ అదృష్టం పండే రోజు రాబోతుంది. అమ్మ పలుకు, ఏ అమ్మ? జగదాంబ పలుకు. రామ్మ, శిలకమ్మ, తీయమ్మ, ఒక పేరు ఏమండి? ఆల్మోస్ట్ ఈ ప్రశ్న చెప్పించుకున్న వాళ్ళ దగ్గరికి పోయినా, జ్యోతిషాలు చెప్పించుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు చెప్పే సమాధానాలన్నీ ఎట్టుంటాయి తెలుసా? నీకు అంతా మేలు జరుగుతాయమ్మా.
ఏం పర్లేదు, ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉన్నా వచ్చే సంవత్సరం అంతా నీకు మేలే, వ్యాపారంలో మేలే, నీకు తిరిగి ఉండదు, పో కోట్లు సంపాదిస్తావు అంటే వీడు ఇక బాగా ఉల్లాసంతో ఆనందంతో తిరిగి వచ్చేస్తాడు. ఏమండి, వీడికి కనబడేదంతా అది కనబడుతుంది, ఇది వీడికి కనబడేదావే. కానీ కత్తి వరదూసిన దూత కనబడింది ఎవరికి? గాడిదకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దృశ్యాలను చూచి గాడిదలము మనమైనా పర్వాలేదు ప్రియులారా, అదే మనకు గొప్ప భాగ్యం. మన కళ్ళకు డబ్బులు కనబడకపోయినా పర్వాలేదు, మన కనులకు ఏమంటే రానున్న భవిష్యత్తులో గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉంటాయి అన్నది కనబడకపోయినా పర్వాలేదు, యేసుని నేను చూచానన్న దర్శనం పొందితే అదే చాలు, అదే జీవితానికి తృప్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 24 గంటలు ఈ సోది ప్రవచనాలు, ఈ సోది దర్శనాలు ఇని ఏమంటే టీవీలలో యూట్యూబ్లో ఇని సాలైపోతుంది. అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి, ఏమంటే అవి వచ్చి పడతాయి, ఇవి వచ్చి పడతాయి. రానున్నదంతా మంచి కాలమే, ఏమంటే మంచి లాభాకరమైన కాలమే. ఇవన్నీ వినుకుంటూ కూర్చుంటున్నారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. గాడిద చూసిందో లేదో వెంటనే పొలములలో పడి, చేలల్లో పడి, చిన్న సందు కనపడితే ఆ సందులో దూరిపోయిందంటే దెబ్బకు బిలాము గారి కాళ్ళు మొత్తం నచ్చకపోయినాయి. ఆ సందులోంచి బయటకు వచ్చి, రేవే ఆగవే ఆగు, రోజు తిండి పెడుతుంటే మంచిగా చూసుకుంటుంటే నన్ను ఎట్ట పడతట తోలుతావా, నన్ను ఎట్ట పడతట తీసుకెళ్తావా, అసలు ఏమైంది నీకు ఈరోజు అని ముమ్మారు కొట్టాడట. చెప్పు ఏంటో అని పట్టను కొడుతుంది. దేవుడు నోరు ఇచ్చాడు. పాపం దేవుడు చూడలేకపోయినాడేమో, నోరు ఇచ్చాడు. యజమానుడా, నన్ను నీ ఇంటి దగ్గర నుంచి నీ ఇంటి దగ్గర పెట్టుకున్న నాటు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా విరోధంగా ప్రవర్తించానా? నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాను, నడిపించిన రీతిలోనే నడిపించబడ్డాను కదా. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తించానో తెలుసా? ఇదిగో ఆ మార్గంలో ఆ చోట కత్తి వరదూసినటువంటి ఇదిగో చేత పట్టుకొని ఉన్నటువంటి దూతని నేను చూచాను. లేకపోతే నీ తల తెగ నరికి వేయబడేదయ్యా. నీ ఉప్పు తిన్నాను, నీ కారం తిన్నాను, నీ అన్నం తిన్నాను కాబట్టి ఇదిగో అదే నమ్మకత్వంతో, ఆ నమ్మకమైన బుద్ధితో అదిగా మార్గం తప్పించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. బా, ఎంత నమ్మకం అండి జంతువులకి, ఎంత నమ్మకం అండి యజమానునికి. మనుషులకు మనకు ఫీలింగ్స్ ఉన్నా, ఆలోచనలున్నా, విచక్షణ జ్ఞానం ఉన్నా, తిన్నింటి వాసాలు ఏం చేస్తారట కొంతమంది, లెక్క కడతారు కొంతమంది. ఎంత పెట్టు, ఏం పెట్టినావు, ఏం చేసినావు, ఎంత చేయి. ఈ బంధువులు ఏదో ఒక మాయరోగం అనమాట. సాటి బంధువుడు ఎంతో సహాయం చేసి ఉంటాడు, ఎంతో ఆదుకొని ఉంటాడు, ఎంతో సహకారం ఇచ్చి ఉంటాడు. ఆయన ఒకరోజు వస్తుంది, ఒక్కరోజు ఏదో వాళ్ళకి ఇబ్బంది అయి సహాయం చేయకపోతే, ఏం చేసినావు నువ్వు, ఏం పెట్టినావు నా కూతురికి, నా కొడుకు ఏం పెట్టినావు, అసలు ఆయన ఎందుకు పెట్టాలే నీకు? నేను అంటాను, వాళ్ళు పెట్టేదానికి నువ్వు ఎందుకు ఆశిస్తావు? వెలెత్తి నీ కుటుంబ దగ్గర దేవుడిని ఆశీర్వదిస్తూ నువ్వు పెట్టు, వాళ్ళ నుంచి ఎందుకు ఆశిస్తావు నువ్వు? మిస్పా సంఘ సభ్యులు ఎప్పుడు కూడా మీ బంధువుల దగ్గర కానీ, మీ రక్త సంబంధికుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా కూడా మీరు ఇచ్చే రీతిలో, ఇచ్చే పొజిషన్లో ఉంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆశించే పొజిషన్లో మీరు ఉండొద్దు. దయచేసి ఉండొద్దు మీరు. హల్లెలూయా. తెలియాలి వాళ్ళకి. ఎక్కడికి వెళ్తారో, నేను ఇంత నీతిగా ఉన్నారు, ఇంత యథార్థంగా ఉన్నారు, ఇంత స్వార్థం లేకుండా ఉంటున్నారు, ఏ సంఘానికి వెళ్తారంటే ఏం చెప్పాలి మీరు? చెప్పవే, ఏం చెప్పవా? చెప్పాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. యజమానుడా, ఇది సంగతి. ఓమ్మో, ఇంకా కాళ్ళు చేతులు గజ వణుకుతున్నాయి. అటు పోవద్దా? సరే పా, ఇంటికి పోదాంపా. ఏం చేస్తావు? తల మీద తడిగుడ్డు వేసుకుని రిటర్న్ అవుతుంటే దేవుడు అన్నాడు, ఎలాగా వచ్చావుగా, నా కార్యాలు కూడా నీకు చూపించాలి. నా జనుల విషయంలో నేను ఎంత భీకరుడనై ఉన్నానో అది నీకు తెలియాలి. అయితే నీ నోట ఉంచిన నేను పెట్టిన మాటలు మాత్రమే చెప్పాలి. కానీ ఎగస్ట్రా ఏదైనా ఒక్కటి విరోధంగా వచ్చిందా, ప్యాంటు శనిగిద్దేమనుకున్నావు, జాగ్రత్త అనుకుని వచ్చాడు. బాలాకు బిలాం వచ్చేసరికి ఆడు ఉబ్బి తబ్బులు చాలా ఇక సగం ఇజ్రాయేలీ మీద విజయం పొందినంత ఆనందంతో ఏమండి పెట్టిపోతున్నాడు. కొంతమంది చేసే పనులు ఇవే కదా.
మన మీదకి ఎంత దాడి చేయడానికి రారు, మన వారి నీతి నిజాయితీతో ఉంటాం, యథార్థతో ఉంటాం. అలాంటి వాళ్ళకు కొంతమంది విషయంలో ఏం చేస్తారో తెలుసా, అమ్మ ఇలా వీళ్ళ మీద జయం పొందాలని చెప్పేసి ఏ చేతబడులు చేసేవాడి దగ్గరకో, ఏ మంత్రాలు చేసేవాడి దగ్గరకో, ఏ ప్రశ్న చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయో, ఆ నిమ్మరసమో, బత్తాయికాయో ఏదో ఒకటి తీసుకు మన ఇంట్లో వేసిపోతాడు. పసుపు పొడో, కారం పొడి ఏదో ఒకటి మన ఇంట్లో చల్లిపోతాడు. ఏమండి, ఏమైపోవాలని మనం నిరుత్సాహపడిపోవాలి, జీవితంలో వెనుదిరిగిపోవాలి, పిల్లలు కాలు చేతులు పడిపోవాలి, లేకపోతే భర్త కాలు చేతులు పడిపోవాలి, కుటుంబంలో సంతోషం ఉండకూడదు, సమాధానం ఉండకూడదు, ఏది ఉండకూడదు అని చాలా ప్రయత్నం చేస్తాం. ఏమండి, మనం కదలే బయట ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఆడికి పోయి వాడు 20,000 అంటాడు, 30,000 అంటాడు, కోడి తీసుకొని అది కూడా బాయిలర్ కోడి కూడా కాదు. ఏం కోడి బాగా తెలిసినట్టుందా మీకు? నాటుకోడి. దాని తర్వాత ఇంకోటి ఇంకేం అడుగుతారండి? ఏమనలేదు చెప్పండి. నాటుకోడి కావాలంటాడు. ఎందుకయ్యా నోరు తెచ్చి మళ్ళీ మమ్మల్ని ఇరికించడానిక? పర్లేదు చెప్పండి. నాటుకోడి వాడు అడుగుతాడు, నాటుకోడి, ఇంకా పసుపు, ఇంకా చల్లమ్మ ఏందో అంటారు చెప్పు, ఇంకేంటి అమ్మా? ఆ టైలర్ గాడా? జాకెట్ పీసులు అడుగుతాడు. ఎంటకలు కూడా అడుగుతారు కదా, వెంట్రుకలు వద్దా ఆడికి? అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ప్రార్థన చేస్తుంటాం కదండి. ఇలాంటి వాళ్ళు 100,000 మంది వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఏమండి, వెంట్రుకలు, తర్వాత జాకెట్ ముక్కలు. ఆడవాళ్ళకైతే జాకెట్ ముక్కలు, మగోడికైతే షర్ట్ ముక్కల, ప్యాంటు ముక్కల, ఏదో ఒకటి. ఎట్టటి సంపాదిస్తారు అర్థం కాదు, కానీ మొత్తానికి ఎట్ట కూడా సంపాదిస్తారు. అక్కడికి వెళ్ళి ఇదిగా 20,000 కావాలా, 20,000 ఇస్తే కానీ పెద్ద పూజ నేను చేయను అన్నట్టాడు. ఆడు 20,000 పెట్టి వచ్చేలోగా వీడికి ఒకలాంటి ఆశ. ఏమైంది, ఇంక అయిపోయింది, వాళ్ళ మీద మనం జయం పొందేసి వాళ్ళు రేపు వారానికల్లా కాళ్ళో చేతిలో పడిపోతూ ఉంటుంది. ఉద్యోగం దొరకదు, సద్యోగం దొరకదు, పిల్లలు పాడైపోతుంటారు, నెమ్మది ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు. ఏమంటే ఏడుపులు, ఇంట్లో నిద్రలు పట్టవు. ఏమంటే ఎంత చేసిన కష్టం మిగలదు. ఏమంటే అంత వ్యర్థమైపోతుంటుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే 1 రోగాలు, హాస్పిటల్కి వెళ్తే ఏముండదు. ఏమంటే అక్కడికి వెళ్తే డాక్టర్ నార్మల్ అంటాడు. ఏమంటే డబ్బులన్నీ వ్యర్థమైపోతుంటాయి, అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటాం. ఏమంటే అన్ని వ్యర్థమైపోతుంటాయి. ఇది ఎవరి విషయంలో? దేవుని నమ్మని వారి జీవితంలో ఇలా జరుగుతుంటాయి. కానీ నీకు నాకు అలా కాదు కదా. మన ముందు దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన విషయంలో ఎదురు చూస్తుంటాడు. అమ్మ కాళ్ళన్న చేతన బయటపోతుందే ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ సంవత్సరం అయినా శుభ్రంగా కారులో పోతుంటాం, బైకులో పోతుంటాం. ఏమండి, ఆదివారం వచ్చేసరికి మటనో, ఎదుకూరో, ఎదుషియలో, చికెన్ షియలో ఏదో కూడా తెచ్చుకొని తింటాం. ఆడి ముందర అదే పనిగా ఊరించుకుంటూ మరి తింటాం. ఆడు సత్యాపోతుంటాడు, మనం మాత్రం చెప్పు గట్టిగా మీదలు కడుతుంటాం, సంతోషం మీద సంతోషం పొందుతుంటాం, నాట్యం ఆడుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. కుటుంబ పాది తెల్ల బట్టలు వేసుకుని మందిరాన్ని పోతుంటే కలకల్లాడుతుంటే ఆడి కన్నులు చూడాలి, ఆడి మూతి చూడాలి. అప్పుడు ఆ టైంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. రానున్న దినములలో దేవుడు చేస్తున్న కార్యం ఇదే ప్రియులారా. మనకు ముందుగా ఆయన నడవబోతున్నప్పుడు, ఆయన మన ముందు నిలిచినప్పుడు ఆయన జరిగించే కార్యం ఇదే. పనికిమాల ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒకటే ఆయుధం దేవుడు, ఒకటే ఆయుధం ప్రార్థన, ఒకటే ఆయుధం ఉపవాసం, ఒకటే ఆయుధం ప్రభు అయిన యేసు రక్తమున ఆయుధం. అంతే. ఇంకా బలమైన ఆయుధం యేసు నామం. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున లెమ్మని చెప్పినప్పుడు ఎవడి పుట్టుకుంటాడో లేచినోడు నీ కుటుంబానికి రక్షణ కలిగించేదా ప్రభునామం. నీ ఇంటికి ఎవడి సురక్షితాన్ని కలిగించేదా ప్రభునామం. దాహం అయితే అదే మంత్రించిన నిమ్మకాయలు చేసుకుని, మంత్రించిన నిమ్మకాయలు తీసుకుని ఏం జ్యూస్ చేసుకుంటావు? నిమ్మకాయ మిల్క్ షేక్ చేసుకుంటావో, నిమ్మకాయలు పాలు కలుపుకొని తాగుతావో, ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తం జ్యూస్ చేసుకుంటావు, ఏం కాదు. చాలాసార్లు చేసినాను ఇలాంటివి. దాని అబ్బగా దాని తాత కూడా నా దగ్గర రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకే కడప జిల్లా అంతటా నాకు ఒక పేరుంది, భూత వైద్యుడు అని. అఫీషియల్గా లేదులే కానీ ఎవడికి దయ్యం పట్టినా, ఎవడికి చేతపడలు చేసినా ఎక్కడికి పరిగెత్తుకుని రావాలి? అద్దో మందిరాన్ని దగ్గరికి నా పేరు తీసుకురాకనమ్మా, ఏం చేస్తాడు నన్ను మీరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిలాము వచ్చేసరికి బాలాకి ఏమైపోతున్నాడు? అమ్మో, ఇజ్రాయేలు మీద సగం విజయం పొందేశాను అనుకొని ఇక సంతోషంతో ఊళ్ళూడుతున్నాడు. శపిస్తాడు, అయ్యగారు శపిస్తాడు. ఆ నోరు తెరిచి శపించాడంటే పనులు జరిగిపోతాయి, గట్టిగా పనులు జరిగిపోతాయి అని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈలోగా ఒక కొండ మీద నిలబెట్టాడట బిలాం. రాయ్యా అని కొండ మీద నిలబెట్టి బలిపీఠం కట్టి బలి అర్పణలు అన్నీ చేసి, కోడలు పొట్టేళ్ళు అన్ని బలి అంతా చేసిన తర్వాత, ఇప్పుడు నీ టైం బిలాం గారు, ఇక మొదలెట్టు నీ పూజ, చెప్పు నీ మంత్రాలు, చెప్పు శ్లోకాలు అని అన్నాడు. నోట్లోంచి ఎవరాలు రావాలి. వాస్తవానికి నోట్లోంచి ఏమొస్తున్నాయో తెలుసా? నోట్లోంచి ఏమొస్తుందో తెలుసా? దేవుడు పలికించుచున్న మాటలు వస్తున్నాయి అంట. ఏమనంటున్నాడు తెలుసా? ఏమని శపించాలి నేను? దేవుడు శపించలేదే, ఏమని మళ్ళీ చదవండమ్మా వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. అదిగో ఆ ఇశ్రాయేలు జనాంగమట ఎక్కడి నుంచి వస్తున్నారట? ఏ అనుభవాల నుండి వస్తున్నారు? మెట్టల శిఖరాలను త్రొక్కుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మెట్టల శిఖరాలను అధిరోహించుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత శాపాన్ని వేద్దాం అనుకున్నా, ఎంత అట్టుకట్ట వారి ముందు పెడతాం అనుకున్నా, ఎంత ఆటక వాళ్ళ ముందు పెడతాం అనుకుంటున్నా, వాళ్ళు మెట్టల శిఖరాలను తొక్కుకుంటూ వస్తున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే బిలాముకు అర్థం కాక తర్వాత దర్శనంలో చూసేసరికి చెప్తున్నాడు, అయ్యా ఈ ఇశ్రాయేలీయులు మన వల్ల కాదురా నైనా, వాళ్ళని మనం శపించలేము, భయపెట్టలేము. ఎంత భయపెడుతున్నా, ఎంత శపిస్తున్నా వారు మెట్టల అనుభవాలను తొక్కుకుంటూ వస్తున్నారు, అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే రాజు యొక్క జయధ్వని వారి మధ్యలో ఉంది. వారి రాజు వారికి ముందుగా నడుచుచున్నాడు. స్తోత్రం చెబుతాం గట్టిగా 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 గట్టిగా. రెండు చేతులు పైకెత్తి అటు ఇటు ఊపుతూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి చెబుదాం బిగ్గరగా. మన ముందు నడవబోతున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి దేవుడు, మన ముందు నిలిచిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆటంకాలను, అద్రోహాలను, ప్రతి అడ్డుపడ్డలను అదురాయించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముందే ఆయన నిలబడి ఉన్నాడా? తక్కువలో ప్రధానికి భయపడకుండా కూర్చుంటావే? ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ ముందున్నాడు, ఆయన నీ ముందే నిలిచి ఉన్నాడు. చూడు బిడ్డ, ఈ అక్టోబర్ మాసం మొదటి ఆరాధనలోని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. దేవుడు నీ పక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఏ శాపముని నిలబడు చేయదు, ఏ మంత్రముని ఎదుట నిలబడదు, ఏ సాతాను తంత్రాలను ఎదుట నిలబడ. కారణం ఆయన నీ ముందు నిలవబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా మెట్టలను తొక్కుకుంటూ పోవటమే. స్తోత్రం చెప్పు. ప్రతి ఆటంకాలను తొక్కుకుంటూ పోవటమే, ప్రతి అడ్డుపడ్డలను తొక్కుకుంటూ శిఖరాలను చేరుకోవటమే. హల్లెలూయా. ఏదో అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఒక్కసారి అందరూ కూడా లేవాల త్వరగా. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడండి. నాతో చెప్పండి, కాళ్ళు ఉన్నాయా? అందరికీ కాళ్ళు బాగున్నాయా? కుడి కాళ్ళు బాగుందా? ఏమైనా మోకాళ్ళు నొప్పులు వేసి ఏమైనా వాపులు వచ్చినాయా? కాళ్ళు బాగున్నాయా? చెప్పరేంటండి? బాగున్నాయా? చెప్పండి. నా ముందున్న ప్రతి ఆటంకం, నా ముందున్న ప్రతి అవమానం, నా ముందున్న ప్రతి మంత్రక శక్తి, నా ముందు సాతాను గడ్డ పెట్టిన ప్రతి అడ్డుబండ
నేను ఎంత తీవ్రంగా చెప్తున్నావు, నువ్వు ఎంత లోలో చెప్తున్నావు? నా సౌండ్ బాక్స్ ఎంత ఉంది, నీ సౌండ్ బాక్స్ ఎంత ఉంది? నేను ఏ టోన్లో చెప్తానో, నువ్వు ఏ టోన్లో చెప్తాను? అసలు ఏమైనా నీకు నాకు సింకు కుదురుతుందంటావా? అసలు మ్యాచ్ అవుతుందంటావా? చెప్పాలా? ఊరుకోను, ప్రతోడు గొంతెత్తి చెప్పాల్సిందే. ఇది ప్రవచనాత్మకమైనటువంటి సందేశం. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ప్రామిస్ మెసేజ్, ఇట్ ఈస్ ఏ ప్రాఫిటికల్ మెసేజ్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ప్రియులారా. హల్లెలూయా. ఇది ఉపవాసంలో నలగగొట్టుకొని దేవుని సందులో నుంచి పుట్టుకొచ్చిన సందేశం ప్రియులారా. హల్లెలూయా. చెప్పండి, నా ముందున్న ప్రతి ఆటంకం. మీ తలకాయలు స్టోన్ సరిపోవట్లేదు, కొంచెం గట్టిగా చెప్పవే. లేదు, ఈ నెలలో ఆ కార్యాన్ని మనం కనులారా చూడబోతున్నాం. విశ్వాసంతో చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. నా ముందున్న ప్రతి ఆటంకం, నా ముందు నిలబడిన వాడు ఎలాంటి వాడైనా, అది ఎలాంటి సాతాను బంధనమే అయినా, అది మాంత్రిక శక్తి అయినా, అది చేతబడి శక్తి అయినా, అది ఏదైనా నాకు విరోధముగా నిలబడి ఉన్నది. ఏదైనా చెప్పండి. కాలు కుడి కాలు సైడ్ తిరిగావు, మళ్ళీ ముందు ఆలు తొక్కావు, సైడ్కి తిరిగి చెప్పు, యేసునామమున తొక్కుతున్నాను. మిగతా మంది చెప్పలే, అందరు చెప్పాలా? యేసునామమున దేవుని అధికారము ద్వారా, యేసు రక్తము ద్వారా, దేవుని వాక్యము ద్వారా నాకు విరోధముగా నిలిచి ఉన్నది. ఏదైనా సరే తొక్కుతున్నాను. కూర్చో. ఆత్మలో రేపబడండి ప్రియులారా. ఆత్మలో రేపబడుతూనే వాక్యం వినండి. పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో పుట్టించే మంటలో నుండే వాక్యం వినండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. నీ ముందు నిలుచున్నది బిలామైనా, నీ ముందు విరోధముగా నిలుచున్నది బాలాకైనా, వాడి సైన్యమైన, వాడి రాజ్యమైన మెట్టల శిఖరాలు తొక్కుకుంటూ పోవాలి. ఆగద్దు. కనానుకు చేరాలంటే, కనానుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళందరూ చాలామంది వస్తుంటారు. నువ్వు చేయాల్సిందల్లా నిన్ను కృంగపరిచేది, నిన్ను బలహీనపరిచేది, నిన్ను వేదనతో నింపేది, అది ఏదైనా సరే యేసునామమున ఏం చేస్తావు? తొక్కటమే, తొక్కుతూ పోవటమే. ఇంకా ఆలస్యం లేదు. ఇక ప్రవ్వా తొలగించు ప్రవ్వా, తీసే ప్రవ్వా, ప్రార్థనకి జాంతానై ఇక అది జరగదు. ఇక తొక్కుకుంటూ పోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హబక్కూకు గ్రంథంలో ఒక దర్శనం చూస్తున్నాడు. హబక్కూకు గారు ఏమిటో తెలుసా? గుర్రాలట మహాజలరాశులను తొక్కుతూ వస్తున్నాయట. చూడండి అన్నమాట. హబక్కూకు గ్రంథము చివరి అధ్యాయము. లేట్ అయినా పర్వాలేదా? చెప్పరేమందా? లేట్ అయినా పర్వాలేదా? ఆలస్యమైన పర్వాలేదా? 3 అయినా పర్వాలేదా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. అట్టు ఉండాల, రెఫరెన్స్ చెప్పకుండా చదివేటట్టు ఉండాల. హల్లెలూయా. 15వ వచనం చదవండి. నీవు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు రే. ఆ గుర్రాలు ఎవరో కాదురా రే, మనమే ఆ గుర్రాలు. ఏమండి? పరమగీత 1వ అధ్యాయంలో అంటాడు,
నా ప్రాణేశ్వరి, దేనితో నిన్ను పోల్చుదును? నీవు ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చేదని అంటాడు. అశ్వములు అంటే ఏంటి? గుర్రాలని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని గుర్రాలతో పోలుస్తున్నాడట. ఈ గుర్రాలు ఏం చేస్తున్నాయట? భక్తుడు ప్రవక్త దర్శనంలో చూస్తున్నాడు. నీ గుర్రములు దేవా, నీ గుర్రాలు ఏం చేస్తున్నాయట? మహాసముద్ర జలరాశులను గట్టిగా తొక్కుతున్నాయటండి. తొక్కు. సార్ ఇతన్ని కారులో పోతున్నా, ఆ డ్రైవింగ్ తెలుసు కొంతమందికి, ఏ స్పీడ్లో పోతాను. హైవే ఎక్కినానంటే 100 అసలు మెయింటైన్ చేయను. తొక్కితే 110, 120 తొక్కుడే. వేరే వాళ్ళ కారు ఎక్కిన ఒకసారి నేను, ఆయన 80లో పోతున్నాడు. హైవే ఎక్కినా కూడా 80 దాటట్లేదు మనిషి. అన్న ఇంకొంచెం స్పీడ్ పెంచరాదే, ఇంకొంచెం పెంచరాదు, ఇంకొంచెం. నేను బతిమలాడగా చెప్పగా 90కి వచ్చాడు. 90కి వచ్చాడు. అన్నా ఈ స్పీడ్ సరిపోదు కానీ కొంచెం తొక్కరాదు, ఇంకొంచెం తొక్కు, ఇంకొంచెం స్పీడ్ పెంచు. ఆడికి ఇసుగు వచ్చేసి నువ్వు తోలుతారు అన్నాడు. మనకు కావాల్సిందే అది. అసలు నా టార్గెటే అది. కూర్చో, తొక్కుతో చూసుకో, ఎట్టా తొక్కాలి నేర్చుకో అని పోయి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నా. ఏమండి, విజయవాడకి వాస్తవానికి అద్దంకి దగ్గర ఎక్కితే విజయవాడకి వెళ్ళేసరికి 3.5 గంట పడుతుంది. 3.5 గంట, ఆల్మోస్ట్ 4 గంటలు పడుతుంది. 4 అవర్స్ లేదా 3.5 అవర్స్, అదిగా లాస్ట్ అంతే. నేర్చుకో చూసాను. తొక్కితే 120లో 2 గంటలు పోయి పెట్టే విజయవాడకి. మహానుభావా, నీకు నమస్కారం. నీ రెంట్ వద్దు, నీ బాడిగొద్దు, ఇంకోసారి నువ్వు డ్రైవింగ్ చేయమాకు, నువ్వు సైలెంట్గా కూర్చోన్నాడు. విజయవాడ వచ్చింది ఇక, మళ్ళీ ఇంకెందుకు, ఇంకా నీకు అవసరం లేదు, వెళ్ళిపోన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని పనులు జరగాలంటే వేగం పెంచాలి. ఆ వేగం పెంచాలంటే తొక్కటం తప్పదు, తొక్కాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాడే ఈ వారం మీ పాస్టర్ అయ్యా? అక్టోబర్ పోయినావు కదా, మొదటి ఆదివారం ఏం చెప్పాడంటే, ఏం లేదయ్యా తొక్కాలన్నాడయ్యా అని చెప్పేవనుకో. ఏం తొక్కాలి? నా పీక తొక్కవాలి, నా మెడక తొక్కుతావా ఏంటి అని అన్నాడు అనుకో. అది కాదులే, అది వేరే తొక్కమన్నాడు అని చెప్పొద్దు, వర్తమానం చెప్పాలను. లేకపోతే రాత్రి మీ ఇంటి ఆయన నీ పీక తొక్కుతాడు. అది తిరిగి మళ్ళీ ఆ కేసు నాకు చుట్టుకుంటుంది. నాకెందుకు అది? దేవుని స్తోత్రం కలుగును గాక. సో మొదటి మెట్టల అనుభవం ఏమిటది? ఆటంకం అనే మెట్టల అనుభవం. సో దేవుడు ఈ నెలలో మనతో మాట్లాడుతున్నాడు, మన సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, ఫిల్ చేయండి దాన్ని, మెట్టగానున్న స్థలములనన్నిటినీ సరళము చేయబోతూ ఉన్నాను. రెండవ అనుభవం చూద్దామా? రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సౌండ్ వస్తుందా నాన్న? రేయ్, సౌండ్ వస్తుందా? ఓ పాయింట్ పెంచు, సరిపోదు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను, కొండలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను దాగుకొనిరి. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిస్తీన్ల సైన్యము, ఆ పై వచనం మీరు చదివితే ఎన్ని లక్షల మంది వచ్చారో అదొకసారి చదవండి. ఆ వచనం కూడా, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేటకై 30,000 రథాలే 30,000 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి.
అప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులకు భయపడిపోయి, వారి సైన్యానికి భయపడిపోయి, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? గుహల్లో దాక్కున్నారట, పొదల్లోకి వెళ్ళిపోయారట, మెట్టలలోనికి కూడా వెళ్ళి దాక్కున్నారు. ఆ పైన ఆ మెట్టలు అనబడిన ఆ పైన ఒక మాట అంటారు, అయ్యో మనం ఇరుక్కున పడిపోయామే, మనం ఇరుక్కులో ఉండిపోయామే, ఇక అటు ఇటు పోవడానికి అవకాశం లేదు కదరా, శత్రువు చేతికి చిక్కిపోయాం కదరా అనుకొని ఎవరి వేదన పడుతూ పారిపోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండవ అనుభవం ఏం తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలు నోటి మాట ద్వారా చెప్తున్నారు కదా, ఇరుకున పడిపోయారట. ఇరుకు అనబడిన మెట్టల అనుభవం. ఇరుకున పడిపోయారు, ఇరుక్కున్నారు. ఈరోజు నువ్వు దేంట్లో ఇరుక్కున్నావు? ఏ పాపపు బంధకాలలో ఇరుక్కున్నావు? ఏ చెడు వ్యసనాలు అనబడిన ఇదిగో బంధకాలలో ఇరుక్కుపోయావు? ఏ స్త్రీ చేతిలో ఇరుక్కుపోయావు? ఏ వ్యవహారంలో ఇరుక్కుపోయావు? ఏ అప్పులలో ఇరుక్కుపోయావు? ఏ విధమైనటువంటి కష్టాలలో ఇరుక్కుపోయావు? ఏ మనుషుల చేతులు ఇరుక్కుపోయావు? నా దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీకు ముందుగా నేను పోవుచున్నాను, నీ ఇరుకులు కూడా నేను విశాలత కలగజేయబోతున్నాను. హల్లెలూయా. మనము సేవించు దేవుడు ఇరుకులో, చెప్పాలి, ఇరుకులో విశాలత కలగజేసే దేవుడట. ప్రైజ్ ది లార్డ్. ఎందులో ఇరుక్కున్నావండి నువ్వు? ఏ పరిస్థితులకు నీ కుటుంబం ఇరుకున పడిపోయింది? అయ్యో, ఇక అటు ఇటు పోవటానికి, తప్పించుకోవడానికి మనకు మార్గం లేదు, అవకాశం లేదే. నో. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, నీ ఇరుకులన్నిటిని కూడా నేను విశాలం చేయబోతున్నాను. ఆమేన్. నేను విశాలం చేయబోతున్నాను. ఎవరిని బట్టి నువ్వు భయాక్రాంతులుగా మిగిలిపోతున్నావో ఆ స్థితిగతులన్నీ నేను మార్చబోతున్నాను, నీకు ముందు నడవబోతున్నాను. మూడవ అనుభవం చూద్దామా? మూడవ అనుభవం యెషయా గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఏడ్చుటకు మోయాబీలు మా గుడికిని మెట్ట మీదనున్న దీబోనునకు వెలుచున్నారు. ఈ మెట్ట అనుభవం ఏం తెలియజేస్తుందంటే, ఏడుపు, రోదన, కన్నీళ్లకు సూచనగా ఈ మెట్టల అనుభవం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏడుపులు ఉన్నాయి. మోయాబీలు యొక్క ఏడుపులు ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారట? మెట్టలలోనికి వెళ్ళి ఏడుస్తున్నారట. అక్కడ ఏదో గుడి ఉందట. అది విరోధంగా ఉన్న వాక్యం ప్రియులారా, మన సబ్జెక్ట్ వైజ్గా తీసుకుందాం. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారట. ఆ మెట్టలలో ఏడుపు. ఈ రోజున నీ జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయా? నీ కుటుంబంలో కన్నీరుందా? దేనికోసం ఏడుస్తున్నావు? ఎందుకోసం ఏడుస్తున్నావు? కొంతమంది అందరికి చెప్పుకొని ఏడుస్తారు, అందరి ముందు ఏడుస్తారు. కానీ కొంతమంది ఉంటారు ఎవరికి చెప్పుకోరు, ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎవరితో నేను చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో, నా బాధని అర్థం చేసుకుంటారని అనుకుంటారేమో, ఎవరికి చెప్పుకోరు. వాళ్ళకు వాళ్ళే లోపల కుమిలిపోతుంటారు, లోపల కన్నీరు మున్నీరైపోతుంటారు, ఏడుస్తుంటారు. అయ్యో నా భర్త ఇట్లా, నా పిల్లలు ఇలా, నా స్థితి ఇలా, నా కుటుంబం ఇలా, అయ్యో నా చుట్టూ ఉన్నటువంటి పోరాటం ఇలా ఉండిపోయిందని వాళ్ళకు వాళ్ళే దిగులు పడిపోతుంటారు, ఏడ్చుకుంటూ మిగిలిపోతుంటారు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ పూట, నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఏడుపుకు కారణం ఏముందో, నీ కన్నీళ్లకు కారణం ఏముందో, దేనికోసం ఏడుస్తున్నావో, ఎందుకోసం నువ్వు ప్రలాపిస్తున్నావో, ఇదిగో ప్రభు చెబుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చున్నాను, నీ ఏడుపనబడినటువంటి మెట్టలనన్నిటిని దేవుడు సరళం చేయబోతున్నాను. హల్లెలూయా. దేనికి ఏడుస్తున్నావు? ఎందుకంత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమగునని. తెలుసా పాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం ఏడుస్తున్నావు? పునరుత్థానుడైన దేవుడు మొట్టమొదటికి ఎవరికి ప్రత్యక్షమయ్యాడు తెలుసా? గగ్గోలు పెట్టుకొని ఏడుస్తున్న మగ్దలేని మరియాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మనసును కరిగించే గొప్ప
ఆయుధం ఏమిటో తెలుసా? గొప్ప ఆయుధం ఏమిటో తెలుసా? నీ కన్నులోంటి జాలువారుతున్న కన్నీళ్ళు. ఆమేన్. నీకేమి ఇష్టమయ్యా అని అంటే నేను చెప్పనా దేవుని సందులో దివారాత్రులు ఏడ్చుకునేది నాకు ఇష్టం. ఆయన ముందు ఏడ్చుకునేది నాకు ఇష్టం. ఆయన పాదాల ముందు కన్నీళ్ళు కార్చడం నాకు ఇష్టం. నేను చాలామందికి చెబుతుంటాను, దయచేసి ఏ మనుషుల దగ్గర కూడా ఏడ్చి మీ కన్నీళ్ళ విలువను తగ్గించుకోవద్దు. ఒక్కొక్క మన కన్నీటి బొట్టుకు చాలా విలువ ఉంది ప్రియులారా. ఆ కన్నీటి బొట్టు మనుషుల ముందర పరిస్థితుల ముందర పడటం, లోకంలో కలిసిపోవటం కాదు. నీ కన్నీళ్ళు యేసయ్య పాదాల మీద పడితే, దేవుని సన్నిధిలో పడితే, నీ ప్రతి కన్నీళ్ళ బొట్టుకు బిందువుకు దేవుడు ప్రతిది పరిష్కారం దేవుడు దయచేస్తాడు. 56వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నా కన్నీళ్ళు నా సంచారములను నేను లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉంచబడి ఉన్నాయి. లెక్కగడుతున్నాడు అంటండి నీ కన్నీళ్ళను. ఎవరి స్తోత్రం. కొంతమంది కన్నీళ్ళనే ఆహారంగా చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. ఎవరికి చూపించుకోరు, భర్తకు కానీ పిల్లలకు కానీ. ఒంటరిగా ఒక మూలకి వెళ్ళిపోయి అలా ఏడ్చుకుంటూ, ఏమే తిన్నావని అంటే తిన్నాలే, పిల్లలు ఏమ్మా తిన్నావంటే తిన్నాను రాజు కడుపుంది. కానీ మూలకెళ్ళి ఏడ్చిన ఏడుపు ఎవరికి కనపడుతుంది? మూలకెళ్ళి ఏడ్చుకున్న కన్నీళ్ళు ఎవరికి కనపడతాయి? కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు. హల్లెలూయా. భార్య ఉందనుకోండి, మెజారిటీ స్త్రీలు భార్యలు బంధువులకో, వాళ్ళ అమ్మోళ్ళకో, వాళ్ళ నాన్నకో, పిల్లలు చెప్పుకోనో ఏడ్చుకుంటారు, వాళ్ళ బాధ తరిగిపోతుంది. కానీ కొంతమంది భర్తలు మొగోళ్ళు ఉంటారు, ఎవరికి చెప్పుకోరు. అటు సైడ్కి వెళ్ళిపోయి టీ తాగొస్తానని చెప్పి, లేదా వేరే చోటుకి వెళ్ళొస్తానని చెప్పి అలా ఒంటరికి వెళ్ళిపోయి కొన్ని చోట్లకి వెళ్ళి ఏడ్చుకొని ఒక్కసారి గట్టిగా ఏడ్చేసుకొని వస్తుంటారు. మనకు అలాంటి లేవు. దేవుని సందులు ఏడ్చుకోవడం తప్ప మూలకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏడ్చే మనకంత, ఎందుకంటే లోకస్తులకు ఆధారం లేదు. కానీ నాకు ఆధారం ఉంది ఏడవటానికి. నేను ఏడ్చుకోవడానికి నాకు ఒక స్థలం ఉంది, నాకు ఒక అనుభవం ఉంది. అది యేసయ్య పాదాలు. సంతోషించటానికి సంఘం ఉంది, ఏడవటానికి దేవుని సన్నిధి నాకు ఉంది. ఏమే నేను నేర్చుకునే అనుభవం ఇది. సంతోషిస్తే దేవుని సన్నిధిలో సంతోషిస్తాను, ఆయన సంఘంలో ఆయన సముఖంలో సంతోషిస్తాను. ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే అది నా దేవుని పాదాల దగ్గర ఏడ్చుకుంటాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒంటరికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటుంటారు కొంతమంది. నేను అడుగుతున్నాను ఈరోజు, నీ కన్నీళ్లకు కారణం ఏమిటి? నీ ఏడుపుకు కారణం ఏంటి? నీ కన్నీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దేనికి నువ్వు ఏడుస్తున్నావు? ప్రభు మరియా దగ్గరకు చదువుతున్నాడు. మరియా, ఎందుకు మనం ఆరాధించే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఏడ్చే వాళ్ళ దగ్గరికి రావటం మాత్రం కాదు, ఎందుకు ఏడుస్తున్నావు అని తెలుసుకోవటానికి ఇష్టపడుతున్న దేవుడు కూడా. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో మార్లు ఒంటరిగా నువ్వు ఏడ్చుకొని ఉంటావు కాదు, ఎన్నో మార్లు ఉన్న కన్నీళ్లతో నీ కనురెప్పలను నీ బొగ్గలను తడుపుకొని ఉంటావు కాదు. అయితే వాక్యం ద్వారా నేరుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లకు కారణం ఏంటి? నీ పరిస్థితులకు, నువ్వు ఏడ్చుకునే పరిస్థితులకు కారణం ఏంటి? వాట్ ఈస్ బిహైండ్ యువర్ రీజన్? నీ కారణం ఏముంది? ఈ రోజున ప్రేమ కలిగిన బాహువును తన స్వరాన్ని మనకు వినిపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు.
గుండె విప్పి అనే సందులో చెప్పుకోగలిగితే ఎన్నో విషయాలు ఉంటాయి. కొంతమందిని కదిలించాలే కానీ ఏరులే ప్రవహిస్తుంది కొంతమంది కళ్ళలోంచి కన్నీళ్ళు. అన్ని కష్టాలు ఉంటాయి కొంతమందికి, కానీ కొంతమంది చూసి నేను ధైర్యపరచబడుతుంటాను. ఎన్ని కష్టాలున్న కళ్ళల్లో కన్నీళ్ళను అలా అనుముకుంటూ ఎలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి నీ కన్నీళ్ళకు కారణం ఏంటి? నీ ఏడుపుల వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఎవరు? నీ కళ్ళలో నుంచి కన్నీళ్లను రప్పించినటువంటి పరిస్థితి ఏమిటి? మనిషి ఎవరు? ఆర్థిక పరమైన ఇబ్బందులా, లేకపోతే పక్కింటోడా, వాడు వీడు ఏదో అన్నాడని ఏడుచుకుంటూ కూర్చుంటున్నావా? ఏది నీ కన్నీళ్లకు కారణం ఏంటి? నీ ఏడుపుకు కారణం ఏంటి? హిజ్కియా దేవుని సందులోకి వెళ్ళి, ప్రభువా చచ్చిపోతామని చెప్పావు కదయ్యా, నన్ను బతికించవా అని రాజు అంతటి వాడి కన్నీళ్లు కార్చి, నీ సందులో ఎలా నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేయగా దేవుడు యెషయాతో చెప్పి పంపిస్తున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట. ఏం చూశాడంట దేవుడు? రాజరికాన్ని, అతని స్థితిని కాదు చూసిందట. ఏం చూశాడు? చెప్పాలి మాట గట్టిగా. ఏం చూశాడు? కన్నీళ్లను చూశాడు. ఈ రోజున నీవు నేను సేవించుచున్న దేవుడు ఏమై ఉన్నవాడు తెలుసా? ఒంటరిగా ఏడ్చుకుంటున్న నీ కన్నీళ్లను చూచుచున్న దేవుడు. ఈ పూటకి ఇంత ఆదరణ సరిపోతుంది కదా మనకి? ఇంకేమైనా ఎక్స్ట్రా మనకు కావాలా? నీ కన్నీళ్లను చూచుచున్న దేవుడు అండి, నీ ఏడుపును చూచుచున్న దేవుడు. ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటుండగానే నీకు కన్నీళ్లను, నీకు హృదయంలోంచి కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తుంటే రానివ్వండి. వాక్యములోంచి దేవుడిని ఆదరించబోతున్నట్టు, ఈ వాక్యములో నుండే, ఈ వర్తమానములో నుండే నేరుగా నీ మెట్టల ఏడుపు అనుభవాలను దేవుడు మార్చబోతున్నట్టు, సరళము చేయబోతున్నాడు. నీ భర్త కోసం ఏడుస్తున్నావో, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావో, నీ పిల్లల ద్వారా ఏడుపును కలిగి ఉన్నావో, నీ పరిస్థితులను నేర్పిస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ బేబీ, ఏది కారణమైనా ఈ పూట, ఈ అక్టోబర్ మాసం మన దేవుని సన్నిధికి వచ్చిన నీతోని దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ఏడుపులు కలిగిన మెట్టల అనుభవాలను దేవుడు సరళము చేయబోతున్నట్టు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములన్నిటిని కూడా నేను సరళం చేయబోతున్నా. ఒక ఆవిడ ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చింది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందట? నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయింది. దేవుడి కార్యం జరిగించబోతున్నాడు. రానున్న రోజుల్లో నీ ఏడుపుకు కారణం ఏముందో ఆ పరిస్థితిలో నువ్వు సంతోషించే రీతిగా ప్రభు నీ జీవితంలో మరుపురాని చెరగని తరగని ఆరగని ఒక కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. స్తోత్ర. ఇంకొక అనుభవం చెప్పి ముగించనా? ఇంకొక అనుభవం చెప్పి మనం బలారాధనకి వెళ్ళిపోదాం. ఒక అనుభవం ఏమిటండి? ఆటంకాలు అనే మెట్టల అనుభవం. రెండవదిగా ఇరుకులు అనబడిన రెండవ అనుభవం. మూడవదిగా కన్నీళ్ళు, ఏడుపుల అనుభవం. నాలుగవదిగా ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు. నాలుగవది చివరిగా అక్కడ మనం ఇంకొక మెట్ట అనుభవాన్ని మనం చూస్తున్నాం. అది ఏ అనుభవం అంటే కరువు. మేత ఏమీ లేక ఆ మెట్టల అనుభవాలు, ఆ మెట్టల మీద ఉన్నటువంటి అడవి గాడిదలు, కొండ మేకలు ఏమైపోతున్నాయట? మేత లేక, ఆహారం లేక, పోషణ లేక క్షీణించిపోతున్నాయట. ఆమేన్. ఇందాక లింగాపురం మేరమ్మ సాక్ష్యం చెప్పింది ఏంటంటే, 2 నెలల జీతం రాలేదు, ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుందో నా ఇంటిని పోషించుకోవటానికి
నా పిల్లల్ని పోషించుకోవటానికి, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుందో అని పాపం భయపడిపోయిందట. మరుసటి రోజుకే పిలిచి మరి 2 నెలల జీతం చేతులు పెట్టి పంపించేశారు. ఈ దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. పస్తులతో నింపేవాడు కాదు మన దేవుడు అండి. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక కార్యం చెప్పిన మన దినాన ఈ వారంలో మన వారం ఈ వారంలో అనుకుంటాను. వాస్తవానికి ఇంటిలో ఎప్పుడు 3 బ్యాగులకు పైగా ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి భోజనం, బియ్యం ప్యాకెట్స్. పోయిన వారంలో బియ్యం అయిపోయాయి. ఉపవాస ప్రార్థన జరుగుతున్న పాపం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తున్నాం, ఇబ్బంది పడకూడదని. బియ్యం ప్యాకెట్ అయిపోయాయి. కొన్నాళ్ళు మేము కూడా ఉపవాస ప్రార్థనల కంటే ముందు రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడ్డాను. నూకలు లాస్ట్ నూకలు మిగిలిపోతే నూకలు కూడా తిన్నాం. బియ్యం అయిపోయినాయి. వాస్తవం గారు అన్నారు, బియ్యం అయిపోయిందండి, రేపటికి ఏమో తెలియదు అన్నారు. ఏంటి పరిస్థితి? సరే అని ఏం పెద్ద పట్టించుకు మనసులో పెద్ద మనసులో ఏం పెద్దగా బేజారు పడలేరు. ప్రార్థనలు నిరాటంగా కొనసాగిస్తున్న ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉదయానికి ఏమండి సంఘానికి వచ్చే ఒక సహోదరుల ద్వారా ఒక ప్యాకెట్ బియ్యం వచ్చేసింది. హల్లెలూయా. సంఘాన్ని మమ్మలను ఏనాడు ఖాళీ కడుపుతో నింపేవాడు కాదండి. నేను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినోడు. ఆమేన్. కడుపు ఖాళీకి పెట్టడండి. అందుకే నిన్నటి వర్తమానంలో ప్రార్థనలో ఒక అంశం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక స్వరం నా చెవిలో నుంచి మారు మోగించేటట్టు తెలుసా, అయిపోయిందని అనుకున్న ప్రతి చోట ప్రారంభాన్ని కలిగించే దేవుడు అని. ఆమేన్. నిన్న పగలు ఇన్ని రోజులు చెప్పిన వర్తమానం నాకు పెద్దగా అంత పెద్ద ఆదరణ ధైర్యం కలిగించలేదు. కానీ నిన్న శనివారం పగలు చెప్పిన వర్తమానం నా హృదయానికి ఎంత ధైర్యం కలిగిందంటే అంత ధైర్యం కలిగించేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేత ఏమీ లేక ఆ మెట్టల మీద ఉన్నటువంటి కొండ మేకలు, అడవి గాడిదలు ఏమైపోతున్నాయట? క్షీణించిపోతున్నాయి. కానీ ఈ పూట దేవుడు మనతో అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చున్నాను. ఏం చేయబోతున్నాడు ఆయన? కరువులని మెట్టలను దేవుడు సరళము చేయబోతున్నట్టు, కరువు ఏమీ రానివ్వకుండా నేను పోషించబోతున్నాడని మాట్లాడుతున్నాడు ఈ పూట. ఒక చోట మూయబడిన మరొక చోట దేవుడు తెరుస్తాడులే, ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు 10 మంది దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తకుండా చేసే దేవుడు ఆయన. నేను ఒక మాటను పూర్తిగా రూఢిగా నమ్ముతాను. ఏమిటంటే, నీతిమంతుల సంతానం విడవబడుటే కానీ అట్టి వారు భిక్షం ఎత్తుటే కానీ నేను బలంగా నమ్ముతున్నాను. సంగడ వాక్యాన్ని బలంగా నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. బాధపడుతున్నావా? అయ్యో ఈ సంవత్సరం, అయ్యో ఈ నెల సరిగా వ్యాపారం జరగలేదు, అయ్యో ఈ నెల జీతం మిగలలేదు, ఏంటి రేపటి ఏం ఫికర్ ఏం చేయమాక. తూ క్యా ఫికర్ హోతా సుబే ప్రధానికి భయపడకుండా కూర్చుంటావే, ప్రధానికి దిగులు పడకుండా కూర్చుంటావే. యాకోబు, పురుగు వంటి యాకోబు, దిగులు పడుకుము, నీకు సహాయం చేటుకు నీ చెయ్యి పట్టుకునబోతున్నాను, నిన్ను బలపరచబోతున్నాను, నీకు సహాయం చేయబోతున్నాను. ఎన్ని వాగ్దానం ఉన్నాయి, గుర్తెట్టుకో. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ వాగ్దానాలన్నిటిని ఎత్తి పట్టుకుని ప్రభు సందులో ఏమండి నోరు తెరిచి ఏమండి మనం పలుకుతున్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. కెరూతు వాగు దగ్గర దేశమంతా అన్నం లేక అల్లాడుతుంటే ఏలియా రోజు ఉదయాన్ని సాయంకాలం ఏం తింటున్నాడట? దేశానికి రొట్టె ముక్క దొరకట్లేదు, ఈయనకు మాత్రం రోజు రొట్టె. పప్పు కూరలు కూడా కాదమ్మో, రసమన్నం కూడా కాదట, గుడు కూడా కాదట. ఏంటట? రొట్టె రొట్టె రొట్టె. మళ్ళీ పరలోకాంత పండుగలు ఏం పెట్టాలా? మీకేమంటారు? మీకేం చికెన్ పెట్టు, మటన్ పెట్టు, దుమ్ము లేపనంటారు. మీకేం పెడతాంలే, పెట్టాలని మాకుంటే 3 రోజులు, ఒకరోజు చికెన్ పెట్టి, ఒకరోజు మటన్ పెట్టి, 3 రోజులు చేపలు పెట్టి, రొయ్యలు పెట్టి మాకుంటుంది.
కానీ దేవుడు మా చేతిని బలపరచాలి కదా. ఆ సమయానికి దేవుడు మా చేతులు బాగా బలంగా దృఢంగా సమృద్ధిగా బలపరచడం అనుకో, 3 రోజులకు 3 ఐటంలే. ఒకరోజు చికెను, ఒకరోజు మటను, రొయ్యలు. రొయ్యలు తిన్నోళ్ళు చేతులు ఎత్తండి. రొయ్యలు ఇప్పటివరకు మేము అసలు రొయ్యలు తినలేదండి అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. అయ్యమ్మా, ఏ సుమారుగా ఉన్నారు జనాంగం. తినలేదు ఎప్పుడు, రుచి చూలే. ఈ చికెన్ మటన్ల కన్నా అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. హల్లెలూయా. యేసు నామములో మీరు అనొచ్చు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నామములో 3 రోజులకు దేవుడు శ్రేష్టమైన ఆహారం మన కొరకు సిద్ధపరచును గాక. 3 రోజులు అది సబ్జెక్ట్లో ఉండండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములనన్నిటినీ. అది మనం ఆరాధించే దేవుడు సరాలము చేయుచున్న దేవుడు. ఏం సరాలం చేస్తారట? ఆటంకాలు, ఇరుకులు, ఏడుపులు, కరువులు, ఈ అనుభవాలు ఒకవేళ మీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభు దినాన్ని వాగ్దానముతో మనతో మాట్లాడుతున్నాడు. నేను సరాలము చేయబోతున్నాను. తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె నో 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 నో. ఒకటి అయిపోతుంటే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములనన్నిటినీ దేవుడు రానున్న రోజుల సరాలము చేయునుగాక, సరాలము చేయునుగాక. మన సంఘం ఎదుట అట్టి కార్యాలు ప్రభు జరిగించునుగాక. మన కుటుంబాల జీవితాలలో దేవుడు అట్టి మెట్టల అనుభవాలన్నీ తొలగించి దేవుడు సరాలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలంచండి.